అలా భరతుడు చేసినటువంటి శరణాగతి కనుక ప్రజలకు అర్థమవుతే అన్నా తమ్ముళ్ళ మధ్య కొట్లాట్లు ఉండవు, ఆస్తుల కోసం కోట్ల చుట్టూ తిరగరు. రామాయణాన్ని ఎప్పుడైతే చదువుతారో అన్నని ఒక తండ్రిగా భావిస్తాడు, సమస్యలకు అదే పరిష్కారం అయిపోతుంది. భర్త చెడు మార్గంలో వెళుతున్నా భగవంతుడు అతని జోలికి రావటానికి సందేశిస్తాడు, కొద్దిసేపు ఆలోచిస్తాడు. ఎందుకంటే అతని భార్య గొప్ప ధర్మాత్మురాలై ఉంటుంది. అతని భార్య చేసేటటువంటి పుణ్యాలు, ఆ భార్య చేసేటటువంటి మంచితనం ఆ ఇంటిల్లి పాదిని కాపాడుతూ ఉంటుంది. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అనింది మన శాస్త్రం. ఆ ఇల్లాలు యొక్క పుణ్యం వల్ల భర్త కూడా రక్షింపబడుతూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకోమని దశరథ మహారాజు యొక్క శరణాగతి ప్రపంచానికి అన్యాపదేశంగా తెలియచేస్తోంది. ఓ మహర్షి, వర ఆయుధ ధరౌ వీరౌ కశ్యపుత్రో మహామునే భూషయంతం ఇమం దేశం చంద్ర సూర్య అంబరం. ఒక్కసారిగా మా దేశంలో సూర్యుడు చంద్రుడు ఒక్కసారిగా ఉదయిస్తే ఎలాంటి వాతావరణం ఉంటుందో అలా కనిపిస్తున్నారే ఈ యువకులు. కశ్యపుత్రో మహామునే. ఇక్కడ తెలుస్తుంది మన భారతీయ సంస్కృతి. వీరు ఎవరు కొడుకులయ్యా? వీళ్ళకు జన్మనిచ్చినటువంటి తండ్రి ఎవరు అని అడుగుతున్నారు జనక మహారాజు. మామూలుగా ఒక పిల్లవాడు ఒక మంచి పని చేస్తే మొట్టమొదటి వాళ్ళ నాన్నగారు ఎవరు అని ప్రజలు తెలుసుకోవాలనుకుంటారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యైచ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఈ అంతర్జాల సభకు నమస్కారం. వాల్మీకి మహర్షి జన్మించినటువంటి ఈ పౌర్ణమి రోజున ఆ మహానుభావుడు రచించినటువంటి రామాయణం గురించి 4 మాటలు మాట్లాడగలగటం నిస్సందేహంగా అది రాముల వారి యొక్క అనుగ్రహం. దాదాపు ఒక 2-3 తరాలకు ముందు, ఒక 100 సంవత్సరాలకు ముందు రామాయణానికి ఇంకొక పేరు ఉంది కదయ్యా. ఏమి ఆ పేరుంటే బహుశా ప్రస్తుత తరానికి ఆ పేరు కొత్తగా అనిపించవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి తరానికి ఆ పేరు ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఒక 70-80 సంవత్సరాలకు పూర్వం మన పూర్వీకుల్ని, అయ్యా రామాయణానికి మరో పేరుందంటారే, ఆ పేరేమని చెబుతారా అంటే టక్కున శరణాగత శాస్త్రం అని చెప్పేటటువంటి రోజులు. ఎందుకయ్యా అంటే వాల్మీకి రామాయణంలో శరణాగత తత్వం అడుగు అడుగునా కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదటగా రామాయణం లోపలికి ప్రవేశిస్తే రత్నాకరుడటువంటి అడవిలో నివసిస్తూ జంతువుల్ని వేటాడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి ఒక వేటగాడు ఒక్కొక్కసారి తను అనుకున్నటువంటి విధంగా ఆహారం దొరకకపోతే అడవి మార్గం గుండా వెళుతున్నటువంటి రహదారుల గుండా వెళుతున్నటువంటి బాటసారులను కూడా దోచుకుంటూ దారి దోపిడీలు చేస్తూ బ్రతుకుతున్నటువంటి రత్నాకరుడటువంటి ఒక దారి దోపిడి దొంగ ఒకానొకసారి ఆ అడవిలో కాసుకొని కూర్చొని ఉంటాడు. ఎవరైనా బాటసారి రాకపోతాడా, అతని దగ్గర ధనం దొరకకపోతుందా అని ఆశగా చూస్తుంటే సాక్షాత్ భగవాన్ నారద మహర్షి ఒక మామూలు మనిషి రూపం ధరించి ఆ ద్రోవలో నడిచి వస్తూ ఉంటారు. ఈ రత్నాకరుడు ఆయన్ని అడ్డగించి ఉన్నది తీసి ఇమ్మంటాడు. అప్పుడు మారు రూపంలో ఉన్న నారదుడు అంటాడు, అయ్యా నా దగ్గర ఏముంటుంది,
ఈ వీణ ఈ యొక్క రుద్రాక్షలు తప్ప, సరే పోని ఇలాంటి పాపపు పనులు చేస్తున్నావే, ఎందుకోసం ఇలాంటి జీవితం గడుపుతున్నావు అని అడిగినప్పుడు, దాంతో అంతా నీకు సంబంధం లేదు, నా కుటుంబం కోసం ఈ పని చేస్తున్నానంటాడు. సరే ఈ కుటుంబం కోసం ఇలా దారి దోపిడీ దొంగల ఉసురు పోసుకుంటున్నావే, ఆ ఉసురుని నీతో పాటు నీ కుటుంబ సభ్యులు ఎవరైనా పంచుకుంటారా అని ఒక్కసారి అడుగుతావా అంట. దాంతో ఆ రత్నాకరుడికి ఒక్కసారిగా ఆలోచన మొదలవుతుంది. ఇంతవరకు ఇలాంటి ఆలోచనే చెయ్యలేదే అనే ఆ మారు రూపంలో ఉన్నటువంటి ఆ నారదుణ్ణి చేయి పట్టుకొని తన గుడిసెకు తీసుకుపోతాడు. తన భార్యని అడుగుతాడు, తన పిల్లల్ని అడుగుతారు, మీకోసం నేను ఈ పాపపు పనులు చేస్తూ బతుకుతున్నా, ఈ పాపపు డబ్బుతో మిమ్మల్ని కూడా సంతోషపడుతున్నా, మీరు కూడా ఈ పాపంలో వాటా పంచుకుంటారా అని అడిగినప్పుడు తన భార్య అంటుంది, అయ్యా మీ ధర్మం యజమానిగా, ఇంటి పెద్దగా మీరు ఇంటిని సాకడం, ఇంటిలో ఉన్న వారిని పోషించడం మీ యొక్క ధర్మం. మీరు ఎలా సంపాదిస్తున్నారో ఆ విషయం మాకు తెలియదు, ఆ పాపంతో మాకు సంబంధం లేదు, మేము ఆ పాపాన్ని పంచుకోలేము అని చెప్పినప్పుడు ఒక్కసారిగా ఆ రత్నాకరుల్లో మార్పు మొదలవుతుంది. మొట్టమొదటి శరణాగతి, ఆ రత్నాకరుడు శరణాగతి చేసి ఓ నారద మహర్షితో మారు రూపంలో ఉన్నటువంటి ఆ నారదునితో అడుగుతారు, అయ్యా నా కళ్ళు తెరిపించారు, ఎన్నో మంది రహదారుల ఉసురు తీసుకున్న ఇంతకాలం, ఈ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగించండి అని మొట్టమొదటి శరణాగతి. ఆ రత్నాకరుడు ఎప్పుడైతే మారు రూపంలో ఉన్న నారదుణ్ణి అలా శరణాగతి చేస్తారో, వెంటనే తన దివ్య తేజస్సు కలుగున్నటువంటి ఆ భగవాన్ నారద మహర్షి తన స్వస్వరూపంతో దర్శనమిచ్చి రామ మంత్రాన్ని ఉపదేశిస్తారు. రత్నాకర, ఈ రోజు నుంచి నువ్వు రామ అనే ఒక మంత్రాన్ని జపించు అని చెప్పి అంతర్ధానమవుతారు. ఆ రోజు నుంచి ఆ రత్నాకరుడు అదే పనిగా రామ మంత్రాన్ని ఉపాసన చేస్తూ గడుపుతుంటాడు. రామ మంత్రం 2 శక్తివంతమైన బీజాక్షరాలతో కూడుకొని ఉంటుంది. అష్టాక్షరి మంత్రం, పంచాక్షరి మంత్రంలోని 2 బీజాక్షరాలతో దివ్య శక్తితో కలిగినటువంటి ఆ రామ మంత్రాన్ని ఎప్పుడైతే రత్నాకరుడు ఉపాసన చేస్తాడో అతనిలో దివ్యమైన తేజస్సు అలుముకుంటుంది. చుట్టూ వాల్మీకంలో పుట్ట అలుముకుంటుంది. అదే దారి గుండా కొన్నాళ్ళ తరువాత మళ్ళీ నారదుడు వచ్చి ఆ పుట్ట లోపల నుంచి వినిపిస్తున్నటువంటి రామ మంత్రం దగ్గరికి వెళ్ళి చెవిలో మరో 3 సార్లు రామ 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 అని అన్నప్పుడు ఎప్పుడో వినినటువంటి దివ్య స్వరం మళ్ళీ వినిపిస్తోంది అనే ఆ పుట్టను చీల్చుకుంటూ బయటికి వస్తాడు రత్నాకరుడు. అప్పుడు నారద మహర్షి, ఓ రత్నాకర, వాల్మీకముల నుంచి పుట్టావు, ఈ రోజు నుంచి సమాజం నిన్ను వాల్మీకి మహర్షిగా కొలుస్తుంది అన్నప్పుడు అప్పుడు ఆ యొక్క రత్నాకరుడు, అయ్యా తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదామరం నారదం పరిప్రపర్చ వాల్మీకి ముని పుంగవం. ఆ తపస్వాద్యుడైనటువంటి ఆ వాల్మీకి మహర్షి దైవాంశ సంభూతుడైనటువంటి నారద మహర్షికి శరణు చేస్తూ, అయ్యా కోన్వస్మిన్ సంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కర్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కః అనసూయ కః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. అయ్యా నారద మహర్షి, నేను ఒక గొప్ప వ్యక్తి గురించి ఆయన జీవిత చరిత్రను రాయాలని నాకు తోస్తోంది. కోన్వస్మిన్ సంప్రదాం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. అయ్యా ఈ ప్రస్తుతం ఈ లోకంలో ఎవరికైతే ఇలాంటి మంచి గుణాలు ఉన్నాయో, ధర్మాత్ముడు, దేవాత్ముడు, పరాక్రమవంతుడు, సత్యాన్ని దైవంగా భావించి బ్రతికేటటువంటి ఒక వ్యక్తి గురించి నాకు దయచేసి తెలియచేస్తారా? నేను ఆయన గురించి చరిత్ర రాయాలని ఉబలాట పడుతున్నాను అని అడిగినప్పుడు అప్పుడు ఆ నారద మహర్షి అంటున్నారు,
ఓ వాల్మీకి, బహవో దుర్లభాశ్చ ఏవయే త్వయా కీర్తిత గుణాః మునే వక్షామి. ఓ వాల్మీకి, మీరు అడిగినటువంటి ఈ 16 గుణాలు ఒకే వ్యక్తిలో ఉండటం చాలా దుర్లభం. అయినా బాగా ఆలోచించి చెబుతున్నాను, జాగ్రత్తగా వినో. ఇక్ష్వాకు వంశ ప్రభో రామో నామ జనైః సుతః నేతాత్మ మహావీర్యో ధృతిమాన్ వసి అని నారద మహర్షి సంక్షేప రామాయణాన్ని ఆ యొక్క వాల్మీకి మహర్షికి ఉపదేశించి కావ్యాన్ని రాయి, నిజ జీవిత చరిత్రను రాయి, రాముల వారి జీవిత చరిత్రను రాసి జీవితంలో స్థిరస్మరమైన కీర్తితో వెలుగొందు అనే ఆశీర్వాదం చేస్తారు. అలా దోపిడీలు చేసుకొని బ్రతికే ఒక దారి దొంగను ఆయన చేసినటువంటి శరణాగతి ప్రపంచమే గర్వించదగినటువంటి వేదోపబ్రహ్మమైన రామాయణాన్ని రచింపచేసింది. అలా ఎవరైతే భగవంతుడికి ఎలాంటి గర్వం లేకుండా శరణాగతి చేస్తారో వాళ్లకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే భక్తిలో పై మొట్టు, చివరి మెట్టు ఏమయ్యా అంటే శరణాగతి. భగవంతుడికి చేసేటటువంటి శరణాగతి మనిషి యొక్క భక్తిలో అది చివరి మెట్టుగా మన పెద్దలు కీర్తిస్తూ ఉంటారు. అలా ఒక దొంగ, రత్నాకరుడు అనేటువంటి ఒక దొంగ నారద మహర్షికి చేసినటువంటి శరణాగతితో వేదోపబ్రహ్మమైనటువంటి వాల్మీకి రామాయణం అవతరిస్తుంది. అలా మనం బాలకాండలోకి ప్రవేశిస్తే ఆ వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి 6 కాండలలో ఉన్నటువంటి మొట్టమొదటిదైనటువంటి బాలకాండలోకి ప్రవేశిస్తే అందరికన్నా ముందుగా దేవతలందరూ ఆ రావణాసురుడు పడుతున్నటువంటి కష్టాలను తట్టుకోలేకుండా, భూమండలంలో ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలను చూసి బాధపడుతూ వైకుంఠంలో ఉన్నటువంటి సాక్షాత్ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శరణాగతి చేస్తారు. మొట్టమొదటిగా బాలకాండలో దేవతలు శరణాగతి చేస్తారు మహావిష్ణువుకు. అయ్యా, దయచేసి మమ్మల్ని కాపాడండి, ఈ ముల్లోకాలను కాపాడండి అని ఆ దేవతలు మహావిష్ణువును ప్రార్థించినప్పుడు ఆ మహావిష్ణువు అంటున్నారు, భయం త్యజత, మీరు భయాన్ని వదిలిపెట్టేసేయండి. ఇంకా భయం త్యజత భద్రం వో హితార్థం యుధి రావణం సా పుత్ర పౌత్రం సా అమాత్యం సా మిత్ర జ్ఞాతి బాంధవం హత్వా క్రూరం దురాదర్శం దేవ ఋషీణాం భయావహం దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ వత్సామి మనుషే లోకే పృథ్వ్యామిమాం. ఓ దేవతలారా, భయం త్యజత, భయాన్ని వదిలిపెట్టేసండి, మీరు నిశ్చింతగా ఉండండి. భద్రోహం, మీకందరికీ శుభం కలుగుగాక. ఏ రావణాసురుడవుతే లోకాల్ని పట్టి పీడిస్తున్నాడో, అభం శుభం ఎరుగునటువంటి మునుల యొక్క ఉసురు పోసుకుంటున్నాడో, అతన్ని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి, అతన్ని సమర్థిస్తున్నటువంటి బంధుమిత్రాలతో సమూలంగా నేను వాళ్ళని చంపేస్తాను, వాళ్ళని నేను సంహరిస్తాను. తొందరలోనే మీకు మంచి జరుగుతుంది, మీరు సంతోషంగా ఉండండి. అంతేకాదు దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ, నేను ఈ లోకంలో తొందరలో దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ, ఈ లోకంలో నేను తొందరలో అవతరించి మీ యొక్క కష్టాలను మిమ్మల్ని కాపాడుతానని అభయమిస్తారు మహావిష్ణువు. అలా బాలకాండలో శరణాగత తత్వం దేవతలు మహావిష్ణువును శరణాగతి చేయడంతో ఆరంభమవుతుంది. తదుపరి కాలంలో తొందరలోనే ఆ యొక్క దశరథ మహారాజు తనకు పుత్రులే లేరని సాక్షాత్ ఆ పరబ్రహ్మానికి నమస్కారం చేసి, సాక్షాత్ ఆ పరబ్రహ్మానికి అనుష్ఠానం చేస్తూ పుత్ర కామేష్టి యాగం నిర్వహిస్తూ తనకు పుత్రుల్ని కటాక్షించమని సాక్షాత్ ఆ పరబ్రహ్మానికి శరణాగతి చేస్తారు దశరథ మహారాజు. అప్పుడు ఆ పరమాత్ముడు ఆ వైకుంఠంలో వాసం ఉండేటటువంటి ఆ సాక్షాత్ మహావిష్ణువే కౌసల్య గర్భాన ఆ యొక్క దశరథ మహారాజు యొక్క పట్టపురాణి ఆ తల్లి యొక్క గర్భవాసాన ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం
కౌసల్య అజనియత్ రామం సర్వలక్షణ సంయుతం. ఆ సాక్షాత్ ఆ మహావిష్ణువే రాముల వారిగా ఆ దశరథ మహారాజు యొక్క పెద్ద భార్యైనటువంటి కౌసల్యాదేవి యొక్క గర్భవాసాన ప్రోద్యమానే జగన్నాథం. ఆ జగన్నాథుడే ఆ ఇంటిలో అవతరిస్తాడు. ఆయనకు పేరు ఏమని పెట్టారయ్యా అంటే రామ సర్వలక్షణ సంయుతం. అన్ని మంచి లక్షణాలతో కూడుకున్నటువంటి దివ్య తేజస్సు కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఆ దశరథ మహారాజు ఇంట పుడతారు. మనం దశరథ మహారాజు చేసినటువంటి శరణాగతిని కనుక మనం పరిశీలించి చూస్తే నిస్సందేహంగా దశరథ మహారాజు సత్యాన్ని నమ్మి బ్రతికినటువంటి మహారాజు. అయినా రాముల వారే ఆ ఇంటిలో జన్మించడానికి కారణం సాక్షాత్ మహావిష్ణువే ఆ ఇంటిలో పుట్టడానికి ఒక ముఖ్య కారణాన్ని మనం విశదీకరించి చూస్తే, ఎందుకయ్యా అంటే ఆ యొక్క కౌసల్యాదేవి ఉన్నదే ఆమె నిత్య మహావిష్ణువు యొక్క ఉపాసకురాలు. నిత్యం మహావిష్ణువునే స్మరిస్తూ ఉంటుంది. ఆ తల్లి చేసిన మహావిష్ణు ఉపాసన సాక్షాత్ మహావిష్ణువునే తన ఇంటిలో తన గర్భవాసాన పుట్టేటట్లు చేసింది. అందుకే ఎవరైతే ఆ యొక్క భార్య వల్ల ఆ దశరథ మహారాజుకి కౌసల్య లాంటి ఒక గొప్ప స్త్రీ భార్యగా రాగలగటం ఆ దశరథ మహారాజు యొక్క అదృష్టం. అలా ఎవరైతే భార్యను గౌరవిస్తారో, ఎవరైతే భార్య వల్ల కదా నా కుటుంబం ఇంత బాగుందని, నేను కొద్దిమంది వ్యక్తుల పేర్లు చెప్పను, కానీ ఆ ఇంటిలో ఆ వ్యక్తి కొద్దిగా చెడుదారిలో వెళుతున్నా, భర్త చెడు మార్గంలో వెళుతున్నా భగవంతుడు అతని జోలికి రావటానికి సందేశిస్తాడు, కొద్దిసేపు ఆలోచిస్తాడు. ఎందుకంటే అతని భార్య గొప్ప ధర్మాత్మురాలై ఉంటుంది. అతని భార్య చేసేటటువంటి పుణ్యాలు, ఆ భార్య చేసేటటువంటి మంచితనం ఆ ఇంటిల్లి పాదిని కాపాడుతూ ఉంటుంది. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అనింది మన శాస్త్రం. ఆ ఇల్లాలు యొక్క పుణ్యం వల్ల భర్త కూడా రక్షింపబడుతూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకోమని దశరథ మహారాజు యొక్క శరణాగతి ప్రపంచానికి అన్యాపదేశంగా తెలియచేస్తోంది. సాక్షాత్ కౌసల్యాదేవి యొక్క మహావిష్ణు ఉపాసన ఆ ఇంటి కుటుంబాన్నే చిరస్మరణీయమైన కీర్తితో ఉద్ధరింపచేసి నిలబెట్టేసింది. అలా రామాయణాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళు ఒక రహస్యాన్ని తెలుసుకుంటారు. అయ్యా, భార్య అంటే భగవంతుడిచ్చేటటువంటి స్నేహితురాలు. మధ్యలో మనకు ఎన్నో మంది స్నేహితురాళ్ళు వస్తుంటారు, కానీ భగవంతుడిచ్చే స్నేహితురాలు మాత్రం ఒక్క భార్య ఒకటే. ఎవరైతే తన భార్యను గౌరవిస్తారో, ఎవరైతే తన భార్యని సంతోషపెడతారో ఆ భర్త యొక్క జీవితం ఆనందకరంగా సాగుతుంది. ఎందుకయ్యా అంటే ఆ భార్య భగవంతుడిచ్చినటువంటి ఒక స్నేహితురాలు, పరిచయం చేసినటువంటి. ఉదాహరణకు మన ఇంటికి ఎవరో ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నేను మీ యొక్క మిత్రుడు పంపిస్తే ఇక్కడికి వచ్చాను అని చెప్పినప్పుడు ఆ మిత్రుడిని చూసి ఇతన్ని ఎక్కువగా ఆదరించి సంతోషపెట్టి పంపించినప్పుడు మనం ఈ వ్యక్తిని కాదు గౌరవిస్తున్నది, ఇతను ఎవరైతే మనకు పరిచయం చేశాడో ఆ వ్యక్తిని గౌరవించినట్లు అవుతుంది. అలా భగవంతుడు ఇచ్చిన స్నేహితురాలైనటువంటి భార్యను గౌరవంగా చూసుకుంటే అది ఆ భగవంతుణ్ణి గౌరవంగా చూసినట్లవుతుంది. ఈ తత్వం మనకు కౌసల్యాదేవి యొక్క మహావిష్ణు ఉపాసన అన్ని సంవత్సరాలుగా పిల్లలే లేక అలమటిస్తున్నటువంటి ఆ కుటుంబంలో సాక్షాత్ పరబ్రహ్మాన్ని ఆ ఇంటిలో పుట్టేటట్లు చేసింది. అలా బాలకాండలో దేవతలు చేసినటువంటి ఉపాసన మహావిష్ణువు అనుగ్రహాన్ని తీసుకువస్తే, దశరథ మహారాజు చేసినటువంటి శరణాగతి ఆ ఇంటిలో రాముల వారిని జన్మించేలా చేసింది. ఆ తరువాత రాముల వారు పెద్దదవుతుంటారు. విశ్వామిత్ర మహర్షితో కలిసి అరణ్యంలో వెళుతుంటే అక్కడికి మనకు అహల్యాదేవి యొక్క ఉన్నటువంటి ఆశ్రమంలోకి అడుగు పెడతారు. అక్కడికి వెళ్ళటానికి మునిపే విశ్వామిత్ర మహర్షి అహల్యాదేవి గురించి చెప్పుంటారు. అప్పుడు రాముల వారు తన తమ్ముణ్ణి వెంట పెట్టుకొని
మహర్షి అయినటువంటి విశ్వామిత్రుణ్ణి ముందర ఉంచుకొని ఆ ఆశ్రమంలోకి అడుగెడతారు. ఎప్పుడైతే రాముల వారి పాద స్పర్శ అహల్యాదేవి ఉన్నటువంటి ఆశ్రమంలో తగులుతుందో అంతవరకు కారు మబ్బులు కప్పినటువంటి పున్నమి నాటి చంద్రుడు ఎలాగైతే కనిపించకుండా ఉంటారో, ఆ యొక్క సూర్య తేజస్సు జలం లోపల ఉండి ప్రకాశిస్తుంటే లోకాలకు ఎలాగైతే సరిగా కనిపించకుండా ఉంటుందో, అలా శాపగ్రస్తురాలైనటువంటి ఆ అహల్యాదేవి రాముల వారి స్పర్శతో, రాముల వారి దర్శనంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి అలా చూస్తూ తన శాపగ్రస్తుల నుంచి బయటపడి ఆ రాముల వారిని దర్శించి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తుంది. అప్పుడు రాముల వారు ఆ అహల్యాదేవికి నమస్కరిస్తారు. అప్పుడు ఆ దివ్య తేజస్సుతో వెలుగుతున్నటువంటి ఆ అహల్యాదేవి ఆ అరణ్యంలో దొరికినటువంటి ఆ యొక్క పండ్లతో, అక్కడ ఉన్నటువంటి పుష్పాలతో రాముల వారి పాదాలకు సమర్పించి శరణాగతి చేస్తుంది. అయ్యా, మీ యొక్క దర్శనం చేత ఇన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి తపస్సు ఫలించింది. మీ పాద స్పర్శ నా పాప రాశిని ధ్వంసం చేసింది అని రాముల వారిని శరణాగతి చేస్తుంది అహల్యాదేవి. ఎప్పుడైతే అహల్యాదేవి రాముల వారికి అలా శరణాగతి చేస్తుందో, అంతకాలంగా తనకు దూరమైనటువంటి తన భర్త గౌతమ మహర్షి వెంటనే యోగ శక్తి ద్వారా అక్కడికి వచ్చేస్తారు. తన భార్య దగ్గరికి వచ్చి తన భార్యను చూసి ఎంతో సంతోషపడుతూ అక్కడ ఉన్నటువంటి రాముల వారికి శరణాగతి చేసి నమస్కరిస్తారు. అలా అహల్యాదేవి రాముల వారికి చేసినటువంటి శరణాగతి అంతవరకు ఉన్నటువంటి శాపాన్ని, పాప రాశిని భస్మీభూతం చేసి విడిపోయిన భార్యాభర్తల్ని తిరిగి ఒక్కటి చేసింది. అది శరణాగతికి ఉన్నటువంటి శక్తి. మనం ఆలోచించవచ్చు, అయ్యా అన్ని సంవత్సరాలుగా ఆమె తపస్సు చేస్తుందే, రాముల వారు వచ్చేంతవరకు ఆమెకెందుకు ఆ శాపానికి విమోచనం కలగలేదంటే, ఒక్కొక్కరి యొక్క దర్శనం అలాంటి శక్తితో కూడుకొని ఉంటుంది. అందుకే మన పూర్వీకులు ముఖ్యంగా పల్లెటూర్లకు వెళితే ప్రతి ఇంటికి వీధి అరుగులు ఉండేవి ఆ రోజుల్లో. ఎందుకయ్యా అంటే ఆ వీధిలో బాటసారులు నడిచి వెళ్తుంటే ఆ బాటసారుల్లో ఎవరో ఒకరు ధర్మాత్ముడు లేకపోతారా? ఆ ధర్మాత్ముడు సేద తీరటానికి మన ఇంటి వాకిల్లో, మన ఇంటి అరుగు మీద ఒక 5 నిమిషాలు కూర్చోకపోతాడా? ఆ వచ్చినటువంటి వ్యక్తికి ఒక గ్లాసు నీళ్లు, ఒక గ్లాసు మజ్జిగ ఇస్తే ఆ ఇల్లు వృద్ధిలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ధర్మాత్ముడి యొక్క పాదధూళికి అంతటి శక్తి ఉంటుంది. రాముల వారి యొక్క పరబ్రహ్మ తత్వం, ఆ యొక్క పాదధూళి, ఆయన యొక్క దర్శనం ఆ ఆశ్రమంలోకి ప్రవేశించగానే అంతవరకు శాపగ్రస్తురాలైనటువంటి అహల్య శాప విమోచనం పొంది తన భర్తతో కలిసి సంతోషంగా జీవనం సాగించడం ఆరంభించింది. అలా బాలకాండలో మనకు అహల్యాదేవి యొక్క తత్వం, అహల్యాదేవి చేసినటువంటి శరణాగతి మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచి రాముల వారు వారందరి దగ్గర సెలవు తీసుకొని తన గురువు గారైనటువంటి విశ్వామిత్ర మహర్షి ముందు నడుస్తుంటే వెనక రామలక్ష్మణులు నడుస్తూ మిథిలా నగరం వైపుకు వెళుతుంటారు. విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరం పొలిమేరల్లోకి వచ్చారన్న విషయం వేగుల ద్వారా తెలియగానే జనక మహారాజు పరిగెత్తుకుంటూ వస్తారు. తన మంత్రులతో, తన ప్రధాన పురోహితుడైనటువంటి ఆ శతానంద మహర్షి, అహల్యాదేవి గౌతమ మహర్షి యొక్క పుత్రుడైనటువంటి శతానంద మహర్షిని వెంటబెట్టుకుని పొలిమేర్లలో వస్తున్నటువంటి ఆ యొక్క విశ్వామిత్ర మహర్షికి పరిగెత్తుకుంటూ వెళ్ళి శరణాగతి చేస్తారు. ఆయన చేసినటువంటి శరణాగతి, ఆ జనక మహారాజు చేసినటువంటి శరణాగతి చూస్తే ఒళ్ళు గగుర్పడిస్తుంది. ఏమి ఇంతటి మహారాజా ఈ విధంగా శరణాగత, ఏమాత్రం గర్వం లేకుండా ఆయన అంటున్నారు, మహర్షిని చూస్తానే
అద్య యజ్ఞ సమృద్ధి మే సఫల దైవిత్యే కృతాః అద్య యజ్ఞ ఫలం ప్రాప్తం భగవద్ దర్శనాత్మయా ధన్యోస్మి అనిగృహీతోస్మి యస్య మే మునిపుంగవ యజ్ఞ ఉపసదనం బ్రహ్మాన్ ప్రాప్తో అసి మునిభిః సహ. ఆయన అంటున్నారు, వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలోని ఈ బాలకాండలో వచ్చేటటువంటి దశరథ మహారాజు తరువాత జనక మహారాజు చేసినటువంటి శరణాగతి. ఆ జనక మహారాజు అంటున్నారు విశ్వామిత్ర మహర్షిని చూసి, అయ్యా మహర్షి, అద్య యజ్ఞ సమృద్ధి మే సఫల దైవిత్యే కృతాః, ఇన్ని రోజులుగా నేను చేస్తున్నటువంటి యజ్ఞం అద్య యజ్ఞ సమృద్ధిమే, దేవతలు నా యజ్ఞాన్ని కటాక్షించినట్లున్నారు, నా యజ్ఞం సఫలీకృతమైనట్లుంది. ఎందుకంటారా? అద్య యజ్ఞ సమృద్ధి మే సఫల దైవిత్యే కృతాః అద్య యజ్ఞ ఫలం ప్రాప్తం భగవద్ దర్శనాత్మయ. మీలాంటి భగవత్ స్వరూపులైనటువంటి ఋషిని చూసినంత మాత్రం చేత నేను చేస్తున్నటువంటి యజ్ఞ ఫలం నాకు కలిగింది అని 2 చేతులెత్తి నమస్కరిస్తారు శిరస్సు వంచి ఆ జనక మహారాజు. ఆయన అంటున్నారు, ధన్యోస్మి అనుగృహీతోస్మి యస్య మే మునిపుంగవ యజ్ఞ ఉపసదనం బ్రహ్మాన్ ప్రాప్తో అసి మునిభిః సదా. అయ్యా ధన్యోస్మి, నా జన్మ తరించింది, మీలాంటి వారు నా యొక్క రాజ్యంలోకి అడిగడి మా ఇంటిలోకి రావడం, నేను చేస్తున్నటువంటి యజ్ఞ ఉపసదనమే, ఈ యజ్ఞ పరివాటకమే ఈ ప్రాంతమంతా మీ యొక్క పాద స్పర్శతో పునీతమయ్యింది. మా ఆనందాన్ని ఏమని నేను చెప్పగలం? మీతో పాటు మీ మునులందరూ మీ శిష్యగణమంతా రావటంతో మా రాజ్యమే ఇప్పుడు సుభిక్షమవుతోందని 2 చేతులెత్తి నమస్కరించి ఆ మహర్షి వెనకాల ఇద్దరు కనిపిస్తుంటారు యువకులు. వాళ్ళని చూసి అంటున్నారు ఆ జనక మహారాజు, ఓ మహర్షి, వర ఆయుధరో వీరో కశ్యపుత్రో మహామునే భూషయంతో మం దేశం చంద్ర సూర్యవ అంబరం. ఓ మహర్షి, వర ఆయుధరో వీరో కశ్యపుత్రో మహామునే భూషయంతం ఇమం దేశం చంద్ర సూర్యవ అంబరం. ఒక్కసారిగా మా దేశంలో సూర్యుడు చంద్రుడు ఒక్కసారిగా ఉదయిస్తే ఎలాంటి వాతావరణం ఉంటుందో అలా కనిపిస్తున్నారే ఈ యువకులు. కశ్యపుత్రో మహామునే. ఇక్కడ తెలుస్తుంది మన భారతీయ సంస్కృతి. వీరు ఎవరు కొడుకులయ్యా? వీళ్ళకు జన్మనిచ్చినటువంటి తండ్రి ఎవరు అని అడుగుతున్నారు జనక మహారాజు. మామూలుగా ఒక పిల్లవాడు ఒక మంచి పని చేస్తే మొట్టమొదటి వాళ్ళ నాన్నగారు ఎవరు అని ప్రజలు తెలుసుకోవాలనుకుంటారు. ఆహా, ఎంత గొప్పగా పెంచాడయ్యా వాళ్ళ నాన్నగారు ఈ పిల్లవాడిని, సమాజ శ్రేయస్సు కోసం ఈ పిల్లవాడు పాటుపడుతున్నాడే అని. ఒక పిల్లవాడు మంచి పని చేసినప్పుడు సమాజం మొట్టమొదటిగా ఆ పిల్లవాడి యొక్క తండ్రి గారిని స్మరిస్తుంది. అదే జరుగుతోంది. జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని అడుగుతున్నారు. ఆ యువకుల యొక్క తేజస్సును చూసి ఒక పిల్లవాడు మంచివాడా కాదా అనే ఆ ముఖాన్ని చూసి ఆ ముఖంలో ఉన్నటువంటి తేజస్సును చూసి చెప్పే రోజులవే. ఆ పిల్లవాళ్ళల్లో ఆ యువకుల్లో ఉన్నటువంటి తేజశక్తిని చూసి జనక మహారాజు అంటున్నారు, వర ఆయుధరవు. వీరు ధరించినటువంటి ఆయుధాలను చూస్తుంటే అవి దేవతాస్త్రాలుగా కనిపిస్తున్నాయి. వర ఆయుధరో వీరవు కశ్యపుత్రో మహామునే. వీరు ఎవరు పిల్లలయ్యా? ఎవరు మహామునే వీరు? భూషయంతో ఇమం దేశం చంద్ర సూర్యవ అంబరం అని అడిగినప్పుడు ఆ ఒక్క ప్రశ్న కోసమే ఆ మహర్షి ఎదురు చూస్తుంటారు. అప్పుడు చెబుతారు, అయ్యా పుత్రో దశరథస్యతౌ అమ్మే ఆత్మ పుత్రో దశరథస్యతౌ అని రామలక్ష్మణుల్ని పరిచయం చేస్తారు. ఎప్పుడైతే ఆ యొక్క జనక మహారాజు నిస్వార్థంగా శరణాగతి వాల్మీకి రామాయణంలోని ఈ శరణాగత శాస్త్రాన్ని, ఈ శరణాగత తత్వాన్ని కానీ మనం పరిశీలించి చూస్తే ఆ జనక మహారాజు చేసినటువంటి ఆ శరణాగతి, ఆ యొక్క విశ్వామిత్ర మహర్షికి చేసినటువంటి శరణాగతి పరబ్రహ్మాన్నే అంతవరకు తన కూతుర్లకు ఎలాంటి అల్లుళ్ళు వస్తారు అని తల్లడిల్లుతున్నటువంటి జనక మహారాజుకు పరబ్రహ్మాన్నే ఆ ఇంటికి అల్లుడిలాగా చేసింది, ఆ ఇంటికి అల్లుడిని చేసింది. మనం గమనిస్తే ఆ యొక్క జనక మహారాజు గొప్ప చక్రవర్తి.
అంత పెద్ద చక్రవర్తిని కదా. ఆ యొక్క విశ్వామిత్ర మహర్షి పొలిమేరులో వస్తే రాని నేనెందుకు వెళ్ళాలి, నా యొక్క రాజసభకు వచ్చినప్పుడు మాట్లాడుతానులే అని అంతఃపురంలో కూర్చోలేదు ఆ యొక్క జనక మహారాజు. విశ్వామిత్ర మహర్షి హిమాలయాల్లో ఉండేటటువంటి ఆ భగవంతుడు, ఆ మహర్షి నా ఊరి పొలిమేర్లలో వచ్చి బస చేస్తున్నారా అని తెలుసుకొని కాలినడకన బయలుదేరి పరిగెత్తుకుంటూ వెళ్ళి శరణాగతి చేసి ఆయన అంటారు, భగవాన్ స్వాగతం చేస్తూ కింకరోమి తవానగా భగవాన్ అజ్ఞాపయతు మాం అజ్ఞాప్యో భవతాహిహాం. ఆయన మహర్షి అనటం లేదు, భగవాన్ స్వాగతం చేస్తూ జనక మహారాజు ఆ యొక్క విశ్వామిత్ర మహర్షిని భగవంతుడుగా సంబోధిస్తూ భగవాన్ స్వాగతం చేస్తూ కింకరోమి తవానగా, అయ్యా నేను మహారాజు అనుకుంటున్నారా, లేదు కింకరుణ్ణి. కింకరుడు అంటే మీరు ఏమి చెబితే అది నేను చేసేటటువంటి ఒక కింకరుణ్ణి. మీరు చెప్పిన దాంట్లో ధర్మం ఉందా అధర్మం ఉందా అని కూడా నేను అంచనా వేయను. మీరు చెప్పితే అది ధర్మమే ఉంటుందనే నేను మీ దగ్గర కింకరుణ్ణి. భగవాన్ స్వాగతం చేస్తూ కింకరోమి తవానగా భగవాన్ ఆజ్ఞాపయతు మాం, మీరు నన్ను ఆజ్ఞాపించండి. నేను ఈ రాజైనా మీరు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించేటటువంటి కింకరులం అని ఎలాంటి గర్వమే లేకుండా, ఎలాంటి కల్లా కపటమే లేకుండా చేసినటువంటి శరణాగతి సాక్షాత్ మహావిష్ణువునే ఆ ఇంటి అల్లుణ్ణి చేసింది. ఇది శరణాగతికి ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి. మామూలుగా శరణాగతి చేసేటప్పుడు ఎలాంటి కల్లా కపటం ఉండకూడదు, నిస్వార్థంగా చేయాలి. నేను మంత్రిని కదా, ఆ ఋషి ముందర తల వంచడం నేనేంటి అని ఒక పెద్ద ఆసనంలో కూర్చోకూడదు. జనక మహారాజు మొదట ఆయనకు పెద్ద ఆసనం ఇచ్చి ఆయన కింద కూర్చుంటారు. అది జనక మహారాజు చేసినటువంటి శరణాగతి. అలా బాలకాండలో మనకు ఈ 5 శరణాగతులు కనిపిస్తాయి. ఈ 5 శరణాగతుల తరువాత మనం ఇప్పుడు ఇక్కడి నుంచి అయోధ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం. మనము ఈరోజు మాట్లాడుకుంటున్నది రామాయణంలోని శరణాగత తత్వాన్ని. రామాయణాన్ని ఎందుకండి శరణాగత శాస్త్రం అంటారనుకునే ప్రస్తుత తరం దగ్గరికి వెళ్ళాలని, రామాయణాన్ని మరింత సులభంగా ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఒక లక్ష్యంతో మన పూర్వీకులు ఎందుకు రామాయణాన్ని శరణాగత శాస్త్రం అని చెప్పారో అందులో నుంచి భాగంగా ఇప్పుడు మనం బాలకాండలో నుంచి అయోధ్యకాండలోకి వెళుతున్నాం. మనం ఎప్పుడైతే రాముల వారు అడవులకు వెళ్ళటానికి తన యొక్క సిద్ధం పడుతుంటారో తన భార్యతో సహా లక్ష్మణుడికి తెలిసిపోతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి శరణాగతి చేస్తాడు లక్ష్మణుల వారు. లక్ష్మణుడు చేసినటువంటి శరణాగతి, తన అన్నకు చేసినటువంటి శరణాగతి అయోధ్యకాండలో నిస్సందేహంగా ఒక గొప్ప శాస్త్రంగా చెబుతుంది. ఆయన అంటారు, అన్నగారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే అన్న అడవులకు వెళుతున్నారో తనను వదిలేసి వెళుతున్నారన్న విషయం తెలవగానే పరిగెత్తుకుంటూ వచ్చి సా భ్రాతాచరణం ఒక్కసారిగా రాముల వారి యొక్క పాదాలను పట్టుకుంటారు. ఆయన ఎలా పట్టుకుంటాడయ్యా అంటే సా భ్రాతుశ్చరణం గాఢం నిపీడ్య నగురందన, గట్టిగా పాదాలను ఒత్తుతూ ఏమాత్రం తన చేతుల్ని తీసేయకుండా, అన్నగారు దయచేసి నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి, మీకు సేవ చేస్తూ నేను బ్రతుకుతాను, మీరు లేకుంటే నేను బ్రతకలేనని శరణాగతి చేస్తారు. మామూలుగా శరణాగతిలో 3 రకాల శరణాగతులు ఉంటాయి. 1 కాయిక శరణాగతి, 2 వాచిక శరణాగతి, 3 మానసిక శరణాగతి. ఈ కాయిక శరణాగతిలో నేరుగా పాదాలను ఆశ్రయించడం, రాముల వారి పాదాలను ఆశ్రయించి చేసినటువంటి లక్ష్మణుడి యొక్క శరణాగతి రాముణ్ణి ఒప్పించేలా చేసి, ఆ లక్ష్మణుడు చేసినటువంటి శరణాగతి ఇప్పటికీ 1000 సంవత్సరాలు గడిచిపోయినా ఊరూరులో ఉన్న రామాలయంలో రాముడి పక్కన ఆశ్రయాన్ని, రాముడి పక్క స్థానాన్ని కల్పించేలా చేసింది ఆ లక్ష్మణుడు చేసినటువంటి శరణాగతి. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళతారు. రామ లక్ష్మణ సీతలో అయోధ్య నుంచి తండ్రి గారికి నమస్కరించి వచ్చి ఆ శృంగభేరిపురం ప్రాంతాల్లోకి, ఆ ఊరి పొలిమేరలోకి వస్తారన్న విషయం తెలియగానే గుహుడు
గుహుడు చేసినటువంటి శరణాగతి నా దృష్టిలో చెప్పాలంటే లక్ష్మణుడు కన్నా మహోన్నతమైనది. లక్ష్మణుడు అంటే తన అన్న కోసం చేశాడు. గుహుడికి ఎలాంటి రక్త సంబంధం లేదు, కానీ గుహుడు గొప్ప నిషాద చక్రవర్తి, పెద్ద ఆ యొక్క అడవులకే ఆయన రారాజు. ఆ రారాజు తన రాముడు ఊరి యొక్క పొలిమేర్లలో, తన రాజ్య పొలిమేర్లలో వచ్చి ఉన్నాడన్న విషయం తెలియగానే ఒక్కసారిగా విన్నంతనే అలాగా పరిగెత్తుకుంటూ వెళతాడు తన రాముల వారి దర్శనార్థం. ఏమయ్యా, రాజే వెళుతున్నాడే, రాజే పరిగెత్తుకు వెళ్తున్నాడే అని అతని వెంట ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులందరూ వెనక పరిగెత్తుకుంటూ వస్తుంటే, రాముల వారు ఊరి పొలిమేర్లలో కూర్చుంటే తన మిత్రుడు గుహుడు వస్తుండటంతో రాముల వారుగా ఒక్కసారిగా లేచి ముందుకు వచ్చి ఆ యొక్క గుహుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. గుహుడు వచ్చి ఆలింగనం చేసుకున్నాడే గానే అతని మనసులో ఏదో తెలియని ఒక బాధ ఏర్పడుతుంది. నా రాముడు ఎప్పుడు పట్టు వస్త్రాలు ధరించేటటువంటి నా రాముడు ఈరోజు నారచీరలు కట్టుకున్నాడే, ఏమైందయ్యా అనే కళ్ళల్లో నీళ్లు కదులుతుంటే ఒక్కసారిగా రాముల వారితో అంటారు, మహాబాహో స్వాగతం తే మహాబాహో తవయం అఖిలామహి వయం ప్రేష్య భవాన్ భర్త సాధు రాజ్యం ప్రసాదిన. ఓ రామా, స్వాగతం తే, నా రాజ్యానికి మీకు స్వాగతం. స్వాగతం తే మహాబాహు, మహాబాహువులు కలిగినటువంటి ఓ రామచంద్ర ప్రభు, స్వాగతం తే, మా రాజ్యానికి మీకు స్వాగతం. అయ్యా, ఈ రాజ్యం ఉందే, ఈ మొత్తం రాజ్యం తవ, ఇవన్నీ మీదే, ఈ అఖిల రాజ్యం మీదే. వయం ప్రేష్య, మేమందరం మీ దగ్గర సేవకులం, మీరందరూ భర్త, మీరందరూ ఈ రాజ్యాన్ని పరిపాలించవలసినటువంటి వారు. సాధు రాజ్యం ప్రసాదిన, మీరు ఈ రాజ్యాన్ని మీ రాజ్యంగా భావించి మీరు రాజుగా పరిపాలించండి, మేము మీ దగ్గర ఉండి సేవ చేసుకుంటామని ఆ యొక్క గుహుడికి అర్థమైపోతుంది. ఏదో జరగరాంది జరిగింది కాబట్టే నా రాముడు పట్టు వస్త్రాలు వదిలి ఇలాంటి నార చీరలు కట్టుకొని వచ్చాడు. రాజ్యం పోయినట్లుంది, రాజ్యం పోతే ఏమంది, నా రాజ్యాన్ని మీకు ఇస్తున్నాననే తను శరణాగతి చేస్తాడు. ఎప్పుడైతే తను చేసిన నిస్వార్థమైన శరణాగతికి రాముడు కదిలిపోతూ ఒక మాట అంటాడు, ఓ ప్రియమైన మిత్రుడైన గుహ, మీరు నేను వస్తున్నారన్న విషయం తెలుసుకొని కాలినడగన పరిగెత్తుకుంటూ వచ్చి నాకు మీరు చూపినటువంటి వాత్సల్యం నా మనసును కట్టుపడేసింది. కానీ నేను మీ రాజ్యాన్ని తీసుకునే స్థితిలో లేను. గుహుడు ఎప్పుడైతే తను మంచి భోజనాలు తీసుకొచ్చి మంచి నీళ్ళు ఇచ్చి స్వీకరించమని ప్రార్థన చేస్తాడు, అప్పుడు రాముల వారు అంటారు, గుహ, నేను వీటిని తీసుకునేటటువంటి స్థితిలో లేనయ్యా. నేను ఒక వ్రతాన్ని చేపట్టా. అడవుల్లో ఒక మునిలాగా బ్రతకాల్సిన రోజులు వచ్చింది. నువ్వు నాకేదైనా సహాయం చేయాలనుకుంటే అదిగో అక్కడ ఉన్న గుర్రాలు, నా రథాన్ని పూడ్చినటువంటి గుర్రాలు అంత దూరం నన్ను తీసుకువచ్చాయి. ఆ గుర్రాలు మా నాన్నగారికి ఆ గుర్రాలంటే ఎంతో ప్రీతిపాత్రం. అవి బాగా అలసిపోయి ఉన్నాయి. వాటికి మంచి భోజనం, మంచి గ్రాసం పెట్టు, అవి భోంచేస్తే నేను భోంచేసినట్లుగా భావిస్తానంటాడు. వెంటనే గుహుడు తన భటులతో ఆజ్ఞాపిస్తాడు. ఆ యొక్క అశ్వాలకు మంచి భోజనాన్ని వాటికి కల్పిస్తాడు. రాముల వారు పాపం ఆ కటికి నేల మీద పడుకుంటారు. ఆ చెట్ల కింద మంచి ఆసనం వేసినా కూడా రాముల వారు అక్కడ ఉండరు. మామూలు ఆ చెట్ల కింద ఆయన పడుకొని నిద్రపోతారు. అలా ఆ గుహుడు చేసినటువంటి శరణాగతి, గుహుడు ఏమి పెద్ద చదువులు చదువుకొని ఉండకపోవచ్చు, కానీ అరమరికలు లేనటువంటి ఆ వ్యక్తిత్వం, ఆ మంచి మనసు, మంచి బుద్ధితో చేసినటువంటి శరణాగతి ఆ రాముడి యొక్క మనస్సును దోచి ఇప్పటికీ చరిత్రలో ఒక చిరస్మరణీయమైనటువంటి కీర్తితో నిలబెట్టింది. అలా అయోధ్యకాండలో లక్ష్మణుడు చేసిన శరణాగతి తరువాత, గుహుడు చేసిన శరణాగతి తరువాత భరతుడు చేసినటువంటి శరణాగతి మరింత ఉన్నతమైంది. రాముల వారు అడవులకు వెళ్ళిపోతారు. భరతుడు తన
మేనమామ గారిని ఇంటి నుంచి ఇంటికి వస్తే అతనికి అర్థమవుతుంది. వెంటనే తన అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు కైకేయితో, అమ్మ ఏమి రాజ్యం అంతా నిస్తేజంగా ఉంది, అన్నగారెక్కడా, నాన్నగారెక్కడా, నాన్నగారు కనిపించటం లేదే అన్నప్పుడు ఆమె చెబుతుంది, నాన్నగారు వెళ్ళిపోయారు, మీ అన్నగారు భార్య తన తమ్ముడితో కలిసి అడవులకు వెళ్ళిపోయారు అన్నప్పుడు ఒక్కసారిగా కంగు తింటారు భరతుడు. అప్పుడు అమ్మా ఏం పని చేసావు తల్లి, మా నాన్నగారు చనిపోతూ ఏం చెప్పారు చెప్పు అన్నప్పుడు, రామేతి రాజా విలపన్న హాసీతే లక్ష్మణేతి చ స మహాత్మా పరలోకం గతః గతిమతాంబరః సిద్ధార్థస్తే నరరామగతం సీతాయ సహ లక్ష్మణం చ మహాబాహుం ద్రక్షంతి పునరాగతం. అయ్యా భరత, రామేతి రాజా విలపన్న హాసీతే లక్ష్మణేతి చ, ఆ ముసలి అయినా చనిపోతూ ఓ రామా ఓ లక్ష్మణ అని చెబుతూ పరలోకం గతః, ఆ పరలోకానికి వెళ్ళిపోయాడయ్యా. సిద్ధార్థస్తే నరరామగతం, ఎవరైతే వనవాసాన్ని పూర్తి చేసుకుని తిరిగి వచ్చే రాముల వారిని, సీతమ్మ తల్లిని, లక్ష్మణుని చూస్తారో వారు నిజంగా అదృష్టవంతులని చెప్పి చనిపోయారు అనేసి ఆ యొక్క కైకేయి చెబుతుంది. వెంటనే ఆమె తల్లిని కూడా చూడకుండా నిందిస్తాడు భరతుడు. వెంటనే తన పెద్దమ్మ కౌసల్యాదేవి అంతఃపురానికి వెళితే ఆ కౌసల్యాదేవి నేల మీద పడి రోధిస్తూ ఉంటుంది. తన భర్త చనిపోయాడు, తనకున్న ఒకే ఒక పుత్రుడు అడవులు పట్టి పోయాడని ఏడుస్తుంటే భరతుణ్ణి చూసి, ఏమయ్యా భరత, అంతా చేసి ఏమీ తెలియనట్లు నా ముందర వచ్చి నిలుచుకున్నావా, నీకు ఇది సరిపోయిందా, నన్ను కూడా అడవులకు పంపించేసే, నేను నా కొడుకు ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోతా, నువ్వు రాజ్యాన్ని సంతోషంగా పరిపాలించు, నీ తల్లి అదే కదా నీకు తీసిచ్చింది అన్నప్పుడు, అమ్మా నాకు రాముల వారి మీద ఉన్నటువంటి భక్తి నీకు తెలియందా తల్లి, నన్ను మీరే అపార్థం చేసుకుంటే నా గోడును నేను ఎవరికి తెలియజేసుకోగలను తల్లి, నేను నిజంగా నా అన్నని కనుక అడవులకు పంపించుంటే, తెలిసి అడవులకు పంపించుంటే, లక్షాయ మధుమాంసేన లోహేన విషేన చ సదైవ బిభ్రియాద్ భృత్యాన్ యస్యార్య అనుమతే గతః. అమ్మా ఒకడు తన కుటుంబాన్ని, తన భార్యా పిల్లల్ని సాకడానికి లక్షాయ మధుమాంసేన, ఈ సారా వ్యాపారం చేస్తూ ఆ వచ్చే డబ్బులతో భార్యా పిల్లల్ని సాకుతుంటాడమ్మా ఒకడు, అతనికి వచ్చే పాపం నాకు వచ్చేయిగాక, నేను కనుక నిజంగా నా అన్నను అడవులకు పంపించుంటే. అంటే ఎలాంటి వ్యాపారాలు చేయకూడదో కూడా రామాయణం అన్యాపదేశంగా తెలియచేస్తుంది. నేను వాళ్ళ పేర్లు చెప్పడానికి ఇష్టపడను, కానీ గొప్ప గొప్ప ధనవంతులు, ఐశ్వర్యవంతులు, ఆ ఐశ్వర్యం ఎలా సమకూరిందయ్యా అంటే, సారా వ్యాపారం చేసి సమకూరినటువంటి ఐశ్వర్యం తాత్కాలికంగా ఆ వ్యక్తిని ఉన్నతంగా ఉంచిన వారికి పుట్టిన పిల్లలు ఎందుకు పనికి రాకుండా రోడ్ల పట్టి తిరుగుతున్న వారు ఎన్ని మందినో నేను చూస్తున్నా. అంటే అతను సారా వ్యాపారం చేస్తే డబ్బులు సంపాదించవచ్చు, కానీ ఆ వ్యాపారం వల్ల కొన్ని కుటుంబాలే కూలిపోతాయి. ఆ కుటుంబం యొక్క ఉసురు ఈ వ్యాపారం చేస్తున్న వాడికి తప్పకుండా తగిలే వాళ్ళ పిల్లలకు తగులుతుంది. ఆ విషయం చెబుతున్నారు భరతుల వారు కౌసల్యాదేవితో, అమ్మ లక్షాయ మధుమాంసేన లోహేన విషేన చ సదైవ బిభ్రియాద్ భృత్యాన్ యస్యారు అనుమతే గతః. ఇలాంటి సారా వ్యాపారం చేస్తూ అదే కాదు, ఆయన అంటూ మధుమాంసేన, కొద్దిమంది జంతువుల్ని చంపి, పొటేల్ని చంపి ఆ వ్యాపారాన్ని 10 మందికి, ఆ మాంసాన్ని 10 మందికి అమ్మి ఆ వచ్చే డబ్బుతో పిల్లల్ని సాకుతుంటాడమ్మా. ఆ వ్యక్తికి వచ్చే పాపం నాకు వచ్చేయుగాక, నేను నిజంగా అన్నను అడవులకు పంపించుంటే. లోహేన చ విషేన చ, కొద్దిమంది విషాన్ని కూడా అమ్మి పిల్లల్ని సాకుతుంటారు. ఎలుకల మందు, ఆ మందు, ఈ మందు అమ్మి ఆ వచ్చే డబ్బుతో భార్యా పిల్లల్ని సాకుతారు చూశారమ్మా. వారికి వచ్చే పాపం నాకు వచ్చేయుగాక. అంతేకాదు తల్లే, ఉభయ సంధి శయనస్య యత్ పాపం పరికల్ప్యతే తతంచ పాపం భవే తస్య యస్య ఆర్యో అనుమతే గతః. అమ్మా ఉభయ సంధ్యల్లో ఎవడైతే నిద్రపోతాడో వాడికి వచ్చే పాపం నాకు వచ్చేగాక. మనకు ఇప్పుడుండే తరానికి చెబితే అర్థం కాకపోవచ్చు, కానీ ఎవరైతే సంధ్య అంటే
ఉదయ సంధ్య సాయం సంధ్య, ఆ చీకటికి వెలుగుకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ సంధి కాలం ఉదయం 6 గంటల నుంచి 5:30 నుంచి 6:30 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 5 నుంచి 6:30 గంటల వరకు ఎవరైతే నిద్రపోతారో ఉభయ సంధ్యే శయనస్య యత్ పాపం పరికల్పితే, వాళ్ళకు వచ్చేటటువంటి పాపం, అలాంటి వాళ్ళు ఎలాంటి పాపాన్ని మూటగట్టుకుంటారో ఆ పాపం నాకు వచ్చేవిగాక అంటారు. ఇది చెబితే మీరు నమ్మకపోవచ్చు, కానీ నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి అన్నీ చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ ఆయన రోజు సాయంత్రం 5 నుంచి 7 వరకు నిద్రపోతాడు. ఆ ఒక్క చెడు గుణం ఆ వ్యక్తిని శరీరాన్ని వదిలిపెట్టేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేసింది. ఎందుకంటే ఆ సంధ్యా సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనిషి నిద్రపోకూడదు. అందుకే సూర్య భగవానుడు ఉదయిస్తుంటే ఇంట్లో పడుకొని నిద్రపోకూడదు, వెంటనే నిద్రలేయాలి. మన పూర్వీకులు ఆ రోజుల్లో వారు రామాయణాన్ని చదువుకున్నారు కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్రలేచేవారు. ఇప్పుడు రామాయణానికి దూరమైపోయినటువంటి యువత ఆంగ్ల భాషా విధానానికి అలవాటు పడిపోయి మన హిందూ వ్యతిరేక భావాజాలాన్ని పుణికి పుచ్చుకుంటే రాత్రి 10, 12, 2, 3, 4 వరకు మేలుకుంటూ ఉదయమైనప్పుడు అలా పడుకొని నిద్రపోతుంటారు. అది చెయ్యరు. ఎవరైతే రామాయణాన్ని చదువుతారో, ఎవరైతే అయోధ్యకాండలో మనకు భరతుడు చెప్పినటువంటి మాటలు వింటారో వారు ఎటువంటి పరిస్థితుల్లో సంధ్యా సమయాల్లో నిద్రపోరు. రామాయణాన్ని చదివేటటువంటి వ్యక్తులకు వచ్చే మంచి అలవాటు ఏమయ్యా అంటే వాళ్ళు సూర్యోదయానికి మునిపే నిద్రలేస్తారు. స్నానాన్ని ఆచరించి వారు జీవితంలో ముందుకు సాగుతారు. ఒక్కసారి ఒక 2-3 సంవత్సరాలు తిరిగి వెనక్కి చూసుకుంటే వారి జీవితమే మారిపోయి ఉంటుంది. వారు ఎంతో హాయిగా ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఎన్నో మంది రామాయణాన్ని చదివి మారి ఉదయం 4 గంటలకే నిద్రలేసి ఉన్నవారు ఎన్నో మంది నాకు పరిచయం. వారి పేర్లు ఇక్కడ సభాముఖంగా చెప్పటం లేదు, కానీ ఎవరైతే ఉదయం వేళలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి తన జీవితాన్ని ప్రారంభిస్తారో వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ భరతుడు చేస్తున్నటువంటి శరణాగతి, భరతుడు చేస్తున్నాడు, అమ్మ అంతేకాదు తల్లి, దేవతానాం పితానాం చ మాతా పిత్రో సదైవ చ మాస్మ కాశిత్ సా శుశ్రూషం యశ్చార్యో అనుమతే గతః. అమ్మ, ఒకడు అమావాస్య అయితే తన తల్లిదండ్రులు తన పితృ దేవతలకు తర్పణ ఎవడైతే వదలడో, తల్లి తండ్రికి ఎవడైతే సేవ చేయడో వాడికి వచ్చే పాప నాకు వచ్చేయుగాక, నేను నిజంగా అడవులకు అన్నను పంపించుంటే అని అన్నప్పుడు అప్పుడు కౌసల్యాదేవి భరతుని నమ్మే తన దగ్గరకు తీసుకొని తను కూడా ఊరడిస్తూ దుఃఖిస్తుంది. అందరూ కలిసి బయలుదేరుతుంటే శత్రుఘ్నుడు ఆ యొక్క మందరను జుట్టు పట్టి బరబరబర లాక్కొని వస్తాడు ఆ సభకు. తన భరతుడితో అంటాడు, ఈ మందిర వల్లే మన అమ్మ ఈ విధంగా ప్రవర్తించింది, నాకు అనుమతి ఇవ్వు భరత, ఇప్పుడే దీన్ని చంపి పారేస్తానంటాడు. అప్పుడు భరతుడు చెప్పినటువంటి మాట కానీ వింటే భరతుడు ఎలాంటి శరణాగత తత్వాన్ని రాముల వారి మీద అలవరుచుకున్నారో అర్థమవుతుంది. ఆయన అంటారు శత్రుఘ్నుడితో, హన్య మహామిమాం పాపం కైకేయం దుష్టచారిణాం యదిమాం ధార్మికో రామో నసీన్ మాతృఘాతకం. ఓ భరత, హన్య మహామిమాం పాపం కైకేయం దుష్టచారిణాం, ఈ మందరే కాదు, ఈ దుష్ట చరిత్ర కలిగినటువంటి నా తల్లి కైకేయిని కూడా నేను చంపేయాలనుంది. మందరనే కాదు, కైకేయిని కూడా నాకు చంపేయాలనుంది. కానీ నేను ఎందుకు చంపడం లేదో నీకు తెలుసా? నేను తిరిగి రాముల వారి దగ్గరికి వెళితే తల్లిని చంపినటువంటి గాథ కూడా అని అన్న తల తప్పక తిప్పుకుంటాడు. అలాంటప్పుడు నేను బ్రతకలేను. నా అన్నతో నేను మాట్లాడలేనటువంటి రోజు అది నేను చనిపోయిన దానితో సమానం. అందువల్ల ఈమెను వదిలేస్తానంటాడు. హన్య మహామిమాం పాపం కైకేయం దుష్టచారిణాం యదిమాం ధార్మికో రామో నసుయే మాతృఘాతకం అని చెప్పినప్పుడు రాముల వారి పైన భరతుడికి ఉన్నటువంటి భక్తి కనిపిస్తుంది. శరణాగతి చెయ్యాలంటే, మనం భగవంతుడికి శరణాగతి చెయ్యాలంటే తిరుగులేని విశ్వాసం, అరమరికలు లేనటువంటి ఒక ఆలోచన శైలి, మంచితనం ఆ వ్యక్తికి ముందు కలగాలి. అప్పుడే ఆ శరణాగతి ఫలితాన్ని తీసుకొస్తుంది. అంతలో వశిష్ఠ మహర్షి వచ్చి, నాయనా భరత, రాజు లేని రాజ్యం ఉండకూడదు, ఇప్పుడు నువ్వే పెద్దవాడు కాబట్టి నువ్వు రాజుగా ఉండాలి అని అడిగినప్పుడు
భరతుడు చెప్పినటువంటి మాట కానీ వింటే ఒక తమ్ముడంటే ఈ లోకంలో అన్నతో ఎలా మాట్లాడాలో, అన్నని ఏ విధంగా చూసుకోవాలో తెలుస్తుంది. ఆయన అంటున్నారు ఆ యొక్క వశిష్ఠ మహర్షితో, గురువుగారు, జ్యేష్ఠహంచ శ్రేష్ఠహంచ ధర్మ ఆత్మ దిలీప నహూష ఉపమహ లబ్ధమహతి కాహుత్సో రాజ్యం దశరథో యదా. గురుగారు, మీరు కూడా ఎలా అంటున్నారా? నేను ఎటువంటి పరిస్థితుల్లో రాజు కావడానికి అర్హును కాదయ్యా. జ్యేష్ఠహంచ జ్యేష్ఠుడైనటువంటి వాడు, జ్యేష్ఠహంచ శ్రేష్ఠహంచ శ్రేష్ఠుడైనటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు, దిలీప నహూష ఉమహ, మా పూర్వీకులలో దిలీప మహారాజుతో సరితూగగలిగినటువంటి వాడు, నహూష చక్రవర్తితో సరితూగగలిగినటువంటి నా రాముడికే ఈ రాజ్యాన్ని తీసుకోగలిగినటువంటి అర్హత ఉంది, కానీ నాకు అర్హత లేదు గురువుగారు. జ్యేష్ఠహంచ శ్రేష్ఠహంచ ధర్మ ఆత్మ దిలీప నహూష ఉపమః లబ్ధుం అర్హతి కాకుత్సో రాజ్యం దశరథో యదా అని చెప్పినప్పుడు వశిష్ఠుల వారు ఆశ్చర్యపోతూ ఆనందపడిపోతారు. ఆహా, ఏమి భక్తి, ఏమి అన్నంటే ఎలాంటి గౌరవం అని సంతోషంగా వారందరూ కలిసి రాముల వారిని తిరిగి రాజ్యానికి తీసుకువస్తామని పరివారంతో సహా అడవులకు బయలుదేరుతుంది. వెళితే మధ్యలో గుహుడు ప్రాంతం, ఆ గంగా నదిని దాటాలంటే గుహుడి యొక్క సహాయం కావాలి. గుహుడికి వేగుల ద్వారా తెలుస్తుంది, ఏమయ్యా, రాముల వారిని చూడటానికి తమ్ముడు రావాలనుకుంటే ఏదో ఒక 100 మందితో రావచ్చు కదా, 1000 మంది సైన్యాన్ని తీసుకొని వస్తున్నారంటే అన్నకేదో హానిచర్య పెట్టే మాదిరున్నారు. మీరందరూ ఒక పని చెయ్యండి, నేను ముందుగా వెళ్ళి భరతుడు మనసులో ఏముందో కనుక్కొని వస్తా. అతను నిజంగా అన్నకు చెడు చేయాలని తలంపుంటే మన అందరూ సైనికుల్ని గంగా నది మధ్యలో తీసుకుపోయి ముంచేద్దాం అని అందరికీ సంజ్ఞలు చేసి తను మంచి ఆహారం అన్ని తీసుకుపోయి నేరుగా భరతుణ్ణి అడిగేస్తారు. అయ్యా, మీరు మీ అన్నగారిని చూడటానికి వస్తున్నారే, ఇంత పెద్ద సైన్యం ఎందుకు? మీరు అన్నని ఏం చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు భరతుడు కళ్ళల్లో కన్నీళ్లు కారుస్తూ నన్ను ప్రజలందరూ అపార్థం చేసుకుంటున్నారని అంటున్నారు. మా పుత్సకాలు యత్కృష్టం నమాం సంకిత వర్హసి రహమః సహమా జ్యేష్ఠ భ్రాతః పితృ సమోమతః. అయ్యా గుహ, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మా పుత్సకాలో యత్కృష్టం నమాం సంకిత మర్హసి రాఘవః సహిమే భ్రాత జ్యేష్ఠ పితృ సమోమతః. ఈ భూమి మీద అన్నని తమ్ముడు అగౌరవపరిచే రోజు రాకుండుగాక నేను కాకుత్స మహారాజు అయినటువంటి రాముల వారిని తిరిగి అడవుల నుంచి అయోధ్యకు తీసుకోవడానికి వెళుతున్నాయనయ్యా. తం నివర్తయుతం యామి కాకుత్సం వన్యానిసిం తం నివర్తయుతం యామి కాకుత్సం వనవాసినం బుద్ధిరన్యానితే కార్యగృహ సత్యం బ్రహ్మివితే. తప్పుగా అర్థం చేసుకోకు ఓ గుహ, నేను ప్రమాణం చేసి చెబుతున్నా, ఆ కాకుత్సుణ్ణి, ఆ రఘురాముణ్ణి తిరిగి రాజుగా చేయటానికి అయోధ్యకు తీసుకోవడానికి నేను వెళుతున్నాను తప్ప నా అన్నకు చెడు చేసేటటువంటి ఘాతకుణ్ణి కాదంటాడు. ఒక్కసారిగా గుహుడు కదిలిపోతాడు. ఆహా, ఏమి భాతృభక్తి అని ఆయన అంటాడు. నీ యొక్క శాశ్వతి కలుగుతే కీర్తి అనుచరిష్యతి యత్వం కృత్యకృతం తం అన్వయిత్వం. అయ్యా, మీ యొక్క పేరు ఈ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. వస్తానన్న రాజ్యాన్ని కూడా తృణప్రాయంగా తీసేసి అన్నగారి మీద మీరు చూపిస్తున్నటువంటి భక్తి మిమ్మల్ని చరిత్రలో చిరస్మరణమైనటువంటి కీర్తితో నిలుపుతుందని పొంగిపోతాడు గుహుడు. అందరూ కలిసి వెళుతుంటారు. మార్గ మధ్యంలో ఆ యొక్క భరతుడు తన తమ్ముడైనటువంటి శత్రుఘ్నుడితో అంటాడు, ఓ శత్రుఘ్న, లోకమంతా నన్ను ఆడిపోసుకుంటుందయ్యా, నేనే నా అన్నని అడవులకు పంపించేశానని అనుకుంటుంది. ఈ బతికేదానికన్నా చనిపోవటం మేలు కదా. యావన్న చరణో పార్థివ వంజన అన్వితావు శిరసా ధారయిష్యామి నమే సంతిర్భవిష్యతి. ఇది భరతుడి యొక్క శరణాగత తత్వానికి కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరిస్తుంది ఈ శ్లోకం. భరతుడు అంటున్నాడు తన యొక్క శత్రుఘ్నునితో, ఓ శత్రుఘ్న, యావన్న చరణో భ్రాతు పార్థివ వ్యంజన అన్వితావు శిరసా ధారయిష్యామి నమే సంతిర్భవిష్యతి. ఓ శత్రుఘ్న, యావన్న చరణో భ్రాతు, నా అన్నగారి యొక్క పదాలను పార్థివ వ్యంజన అన్వితావు, రాజముద్రికలు కలిగినటువంటి నా అన్నగారి పాదాలను
ఎప్పుడైతే శిరస ధరయిష్యామి, నా శిరస్సు పైన ఉంచుకుంటానో అంతవరకు నమీ సంతిర్భవిష్యతి, నాకు సంతోషం లేదయ్యా, తొందరగా అన్నగారి దగ్గరికి వెళ్ళాలి. రండిని వేగంగా అడుగులేస్తూ వెళుతుంటే ఆ చిత్రకూట పర్వత పాన్పుల దగ్గర, ఆ మందాకిని నది పరివాహక ప్రాంతం దగ్గర అన్నగారిని చూస్తాడు. ఒక్కసారిగా మూర్ఛపడి కింద పడిపోతాడు. ఏమయ్యా, ఒక వారం ముందు నా అన్నగారి దగ్గర ఎన్ని మంది సేవకులు ఉండేవారు, ఎన్ని మంది నా అన్నగారిని ఆశ్రయించి జీవించేవారు, కనురెప్పతో శాసిస్తున్నారే, అలాంటిది చెట్ల కింద పడి నిద్రపోతున్నాడు అన్నగారిని. ఆయన స్పృహ నుంచి తేరుకుని, అన్నగారు మీరు దయచేసి వెంటనే వచ్చేసేయండి అయోధ్యకు, నేను రాజుగా ఉండలేను, నా తల్లి నాకు రాజ్యాన్ని ఇచ్చింది, తిరిగి నేను మీకు ఇచ్చేస్తున్నా. అయ్యా, గుర్రానికి గాడిదకు తేడా లేదా? గాడిద వచ్చి గుర్రంలాగా పరిగెత్తగలదా? నేను గాడిద లాంటి వాడిని, మీరు గుర్రం లాంటి వారు. అంతేకాదు, గరుడ పక్షికి మామూలు కాకికి తేడా లేదా? నేను కాకి లాంటి వాడిని, గరుడ పక్షి ఎగిరేంత ఎత్తులో నేను ఎగరగలనా? మీరు దయచేసి రాజ్యాన్ని స్వీకరించండి, మిమ్మల్ని ఈ స్థితిలో చూడలేను అని శరణాగతి చేస్తాడు భరతుడు రాముల వారితో. అప్పుడు రాముల వారు చెప్పినటువంటి మాట కనుక మనిషికి అర్థమవుతే ఆ వ్యక్తి జీవితం హాయిగా గడిచిపోతుంది, సాఫీగా గడిచిపోతుంది, సంతోషంగా గడుస్తుంది. ఆయన అంటున్నారు భరతుడితో రాముల వారు, నా ఆత్మనః కామకారో అస్తి పురుషో అయం అనీశ్వర ఇతంచ ఇతరతంచ ఏనాం కృతాంతః పరికర్షతి. భరత, జీవితంలో ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. ఒక మనిషి అనుకుంటే నా ఆత్మనః కామకారో, అతను ఇష్టం వచ్చినట్లు బ్రతకాలంటే బ్రతకలేడు. అతను రాజుగా ఉండొచ్చు, అతను రాజ్యానికి ప్రభువుగా ఉండొచ్చు, కానీ తన ఇష్టం వచ్చినట్లు జీవించాలంటే జీవించలేడు. ఎందుకో తెలుసా? అనీశ్వర. ఈశ్వర అంటే దేవుడు, అనీశ్వర అంటే దేవుడు కానిటువంటి వాడు. మనమందరం మనుషులమయ్యా. నా ఆత్మనః కామకారో అస్తి పురుషో అయం అనీశ్వర ఇతంచ ఇతరతంచ ఏనాం కృతాంతః పరికర్షతే. మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాల ఫలితాలు మనిషిని ఇతంచ ఇక్కడికో ఇతరతంచ ఎక్కడికో పరికర్షితి లాక్కొని వెళ్ళిపోతుందయ్యా. నేను నాన్నగారి మాట కోసం, నాన్నగారిని సత్యంలో నిలపడం కోసం, మాట కోసం నిలబడి ఈ 14 ఏళ్ళు వనవాసానికి వచ్చున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాట తెప్పలేనయ్యా, నువ్వు దయచేసి రాజ్యానికి తిరిగి వెళ్ళు అని తన పాదుకల్ని ఇస్తాడు. రాముల వారిని పిలుచుకోపోలేకపోయినా రాముల వారి పాదాల్ని తన శిరస్సుపై పెట్టుకొని తన రాజ్యానికి కూడా పోకుండా ఊరి పొలిమేళ్లలో ఉన్నటువంటి ఆ యొక్క నంది గ్రామంలో ఆ పాదుకుల్ని, రామ పాదుకుల్ని సింహాసనంపై ప్రతిష్ఠించి రాజ్యాన్ని పరిపాలిస్తూ శరణాగతి చేస్తాడు భరతుల వారు. అలా భరతుడు చేసినటువంటి శరణాగతి కనుక ప్రజలకు అర్థమవుతే అన్నా తమ్ముళ్ళ మధ్య కొట్లాట్లు ఉండవు, ఆస్తుల కోసం కోట్ల చుట్టూ తిరగరు. రామాయణాన్ని ఎప్పుడైతే చదువుతారో అన్నని ఒక తండ్రిగా భావిస్తాడు, సమస్యలకు అదే పరిష్కారం అయిపోతుంది. అలా నిస్వార్థమైనటువంటి భక్తి. మామూలుగా రాముడు చేసింది, రాముడికి లక్ష్మణుడు శరణాగతి చేస్తాడు, భరతుడు శరణాగతి చేస్తాడు. కానీ వీళ్ళ ఇద్దరులలో ఎవరు చేసిన శరణాగతి గొప్పది అంటే చెప్పడం కష్టమే. అయినా భరతుడు చేసినటువంటి శరణాగతి మహోన్నతంగా నిలుస్తుంది. లక్ష్మణుడు ఒక్కొక్కసారి కోపానికి పరవశుడై, కోపానికి వసుడైపోతాడు. అన్న యొక్క పాదాలను చేతితో గట్టిగా పట్టుకుంటాడు. కానీ భరతుడు అదే చేతులతో అన్న పాదాన్ని తన శిరస్సు మీద పెట్టుకుంటాడు. ఇక్కడ తెలుస్తుంది భరతుడి యొక్క శరణాగతి ఎంత మహోన్నతంగా ఉంటుందో. అలా భరతుడి యొక్క శరణాగతితో భరతుడు చిరస్మరణీయమైనటువంటి కీర్తితో, మనం ముఖ్యంగా కేరళ వంటి రాష్ట్రాలకు వెళితే రాముల వారికి ఎన్ని దేవాలయాలు ఉంటే భరతుడికి అన్ని దేవాలయాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రామాయణం, ఈ తరానికి రామాయణం పరిచయం తగ్గిపోయింది. కానీ
కేరళలో మాత్రం వారు ప్రతి సంవత్సరంలో ఒక నెల రామాయణాన్ని పారాయణం చేస్తారు. అందుకే అక్కడ భరతుడికి కూడా సమానంగా పూజలు జరుగుతూ ఉంటాయి. రామాయణం గురించి వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంటుంది. అలా అయోధ్య కాండలో లక్ష్మణుడితో ప్రారంభమైనటువంటి శరణాగతి గుహుడి శరణాగతితో దాటుకుంటూ భరతుడి యొక్క శరణాగతితో ఆ యొక్క అయోధ్య కాండలో చేసినటువంటి శరణాగతి ముగుస్తుంది. అక్కడి నుంచి మెల్లగా అరణ్యకాండలోకి ప్రవేశిస్తూ మన పెద్దలు అరణ్యకాండని మోక్షకాండ అని కూడా పిలుస్తుంటారు. మేబీ ఇప్పుడు తరానికి అవునా అని అనొచ్చేమో, కానీ ఏమయ్యా మోక్షకాండ చదివావు అంటే చదివానండి, మొన్ననే పూర్తయింది అరణ్యకాండ అనేవారు ఒక 50 సంవత్సరాలకు పూర్వం ప్రజలు. ఎందుకంటే అరణ్యకాండకు మరో పేరు మోక్షకాండ. ఎందుకంటే మన అరణ్యకాండని బాగా పరిశీలన చేస్తే అందులో 3 మోక్షాలు కనిపిస్తాయి. మొదట ఒక మోక్షం, మధ్యలో ఒక మోక్షం, చివరిగా ఒక మోక్షం కనిపిస్తుంది. మొదటగా శరభంగుడు మోక్షాన్ని పొందుతాడు, మధ్యలో ఆ జటాయు మోక్షాన్ని పొందుతుంది, చివరిగా శబరి మోక్షాన్ని పొందుతుంది. ఈ ముగ్గురు కూడా రాముల వారి సన్నిధిలో శరణాగతి చేసి మోక్షాన్ని పొందుతారు. ఎప్పుడైతే అందుకే మొట్టమొదటిగా అరణ్యంలో ప్రవేశించినటువంటి రాముల వారు విరాధుణ్ణి చంపి ఆ యొక్క శరభంగ మహర్షికి బహుమతి ఇస్తారు. శరభంగ మహర్షి దగ్గరికి రాముల వారు, లక్ష్మణుల వారు, సీతమ్మ తల్లి వస్తుంటే ఆ శరభంగ మహర్షి ఆశ్రమం ముందర దేవేంద్రుని యొక్క ఈ రథం కనిపిస్తుంది. ఆ గుర్రాలు, ఆకుపచ్చ గుర్రాలను చూడగానే రాముల వారు పసిగట్టేస్తారు. అరేరే దేవేంద్రుడు వచ్చున్నారని అక్కడే కొద్దిసేపు ఆగుతారు. దేవేంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడి వెళ్ళిపోయిన తరువాత రాముల వారు శరభంగ మహర్షి దగ్గరికి వెళుతారు. వెళ్ళగానే నమస్కరించి ప్రణిపాతం చేసినప్పుడు శరభంగ మహర్షి ఎంతో ఆనందపడిపోతూ, అయ్యా రామచంద్రమూర్తి, ఇంతకు ముందే దేవేంద్రుడు నా దగ్గరికి వచ్చారయ్యా, నా యొక్క తపశక్తికి మెచ్చి నన్ను బ్రహ్మలోకానికి తీసుకుపోవడానికి స్వయంగా తనే రథంతో ఇక్కడికి వచ్చారు. కానీ సాక్షాత్ నారాయణ స్వరూపుడైనటువంటి మీరు వస్తున్నారని తెలిసి, మీరు నా ఆశ్రమానికి వస్తున్నారని తెలిసి మిమ్మల్ని దర్శించకుండా బ్రహ్మలోకానికి వెళితే కూడా నాకు సంతోషం ఉండదని నేను ఇంద్రుణ్ణి పంపించేశానయ్యా. మీ యొక్క దర్శనం చేత నేను ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి తపస్సు ఫలించిందని ఎంతో సంతోషంగా రాముల వారికి అతను శరణాగతి చేస్తూ, అయ్యా రామచంద్ర, ఇన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి తపశక్తిని, ఈ పుణ్య రాశిని మీకు సమర్పిస్తున్నానని శరణాగతి చేస్తూ స్వీకరించు అంటాడు. అప్పుడు రాముల వారు ఆ యొక్క శరభంగ మహర్షి వంక చూస్తూ, అహం ఏవ అపహరిష్యామి సర్వాన్ లోకాన్ మహామునే అంటారు. ఈ శ్లోకం నిస్సందేహంగా రాముల వారి యొక్క తత్వాన్ని బయట తీసుకొస్తుంది. ఆయన చెప్పినటువంటి శ్లోకంలో అహం ఏవ అపహరిష్యామి అంటున్నారు. ఓ మహామునే, మీరు ఇస్తున్నటువంటి ఈ పుణ్యరాశిని మనిషి తనకు తాను సంపాదించుకోవాలి, కానీ ఒకరి దగ్గర తీసుకోకూడదు అని బాహ్యంగా చెప్పినా అందులో మరో పరమార్థం దాగి ఉంది. ఆయన అంటున్నారు, అహం ఏవ అపహరిష్యామి సర్వాన్ లోకాన్ మహామునే అంటున్నారు. ఓ మహామునే, ఈ సమస్త లోకాల్లో ఉన్నటువంటి పుణ్యఫలాన్ని స్వీకరించాల్సింది చివరకు నేనే అని అన్యాపదేశంగా సాక్షాత్ రాముల వారు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి రామాయణాన్ని ఎవరైతే నిజంగా విశదీకరించి చదువుతారో వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. కానీ రాముల వారు చెప్పింది మాత్రం, అయ్యా మహర్షి, ఈ పుణ్యరాశిని నేను తీసుకోలేను, ఇది నేనుగా సంపాదించుకోవలసినటువంటి పుణ్యరాశి. మీరు దయచేసి ఈ అరణ్యంలో ఎక్కడ నివసిస్తే మాకు నివాస యోగ్యంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని చూపండి అని చెప్పినప్పుడు ఆ యొక్క శరభంగ మహర్షి ఎంతో సంతోషంతో తన తపశ్శక్తిని రాముల వారికి సమర్పిస్తూ శరణాగతి చేసి సుచిత్తుడైనటువంటి మహర్షి ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళమంటారు. అలా శరభంగ మహర్షి చేసినటువంటి ఆ యొక్క శరణాగతి వెంటనే అక్కడ ఉన్నటువంటి యోగ శక్తి ద్వారా అగ్నిగుండాన్ని రగల్చి తన యోగ శక్తితో తన దేహాన్ని అక్కడ త్యజించి
బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు. శరభంగ మహర్షి రాముల వారి సమక్షంలో శరణాగతి చేసి మోక్షాన్ని చేరుకుంటారు. ఆ తర్వాత కొద్దిగా ముందుకు నడుస్తారు. సుతీక్ష మహర్షి దగ్గరికి వెళతారు. అక్కడ ఉన్నటువంటి మునులందరూ రాముల వారిని శరణు వేడుతారు, శరణాగతి చేస్తారు. రెండవది మునులు చేసినటువంటి శరణాగతి. ఓ రామచంద్ర ప్రభు, మేము ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటే ఈ రాక్షసుల్లో మనుషులను చంపి తినే రాక్షసులను మమ్మల్ని చంపేస్తున్నారు. అక్కడ చూడండి మా బంధువుల అస్థి పంజరాలు. మేము ఎలా బ్రతకాలో తెలియకుండా భయంతో బిక్కుమంటూ బ్రతుకుతున్నాం. భగవంతుడే మీ రూపంలో అరణ్యానికి వచ్చారు. దయచేసి మమ్మల్ని ఈ రాక్షసుల నుంచి కాపాడండి అని శరణాగతి చేస్తారు. ఎప్పుడైతే మునులు అలా నిస్వార్థంగా, ఎప్పుడైతే మునులు మంచి బుద్ధితో అలా ఎప్పుడైతే శరణాగతి చేస్తారో వారికందరికీ ఆ రాముల వారు అభయం ఇచ్చేస్తారు. ఆయన అభయం ఇచ్చి మీరు ఇక్కడి నుంచి భయపడకండి, మిమ్మల్ని నేను కాపాడుతానని అక్కడే ఆశ్రమంలో ఉంటుంటారో సీతాదేవి వస్తూ చెప్తుంది రాముల వారితో, ప్రభు మనకెందుకు ఈ రాక్షసులతో అంత విరోధం? వీళ్ళు చూస్తుంటే ఈ కరదూషణాదులు, ఈ విరాధులు చాలా శక్తివంతమైన భయంకరమైనటువంటి రాక్షసులుగా ఉన్నారే, నాకెందుకో మీరు వారితో విరోధం పెట్టుకుంటే భయం కలుగుతుంది. దయచేసి మనం చూసి చూడనట్లు వెళ్ళిపోతాం. నాన్నగారు చెప్పినటువంటి అరణ్యవాసాన్ని పూర్తి చేసుకొని మనం వెళ్ళిపోతాం. వద్దు, ఈ రాక్షసులతో విరోధం వద్దు అన్నప్పుడు రాముల వారు ఎందుకు శరణాగత వత్సలుడు అర్థమవుతుంది. ఆయన అంటున్నారు సీతాదేవితో, ఓ సీత, అపి అహం జీవితం జహ్యాం త్వం వా సీతే నతు లక్ష్మణాం, అపి అహం జీవితం జహ్యాం త్వం వా సీతే స లక్ష్మణాం, నతు ప్రతిజ్ఞాం సంస్కృత్య బ్రాహ్మణోభ్యో విశేషతః. ఓ సీతాదేవి, ఒక్క విషయం బాగా గుర్తుంచుకో. అపి అహం జీవితాం, నేను ఒక్కవేళ నా జీవితాన్ని వదిలేయాల్సి వస్తే, నా ప్రాణాలని వదిలేయాల్సి వస్తే వదిలేస్తా. అపి అహం జీవితం జహ్యాం త్వం వై, చివరకు నా భార్య అయినా నా ధర్మ పత్నిని అయినా నిన్నే వదిలేయాల్సి రావాల్సిన పరిస్థితి వస్తే వదిలేస్తా. లక్ష్మణ, చివరకు నా ప్రాణమిత్రుడు ప్రాణ సమానమైనటువంటి లక్ష్మణ్ణే వదిలేయాల్సి వస్తే వదిలేస్తా. కానీ ఒక్కటి మాత్రం వదలం. ఏమంటావా? నతు ప్రతిజ్ఞాం సంస్కృత్య బ్రాహ్మణోభ్యో విశేషతః. ముఖ్యంగా ఒక ధర్మాత్ముడికి నేను ఇచ్చిన మాటను మాత్రం, నేను స్వీకరించిన శరణాగతిని మాత్రం నేను ఎటువంటి పరిస్థితుల్లో నేను మాట తప్పను అంటాడు. అపి అహం జీవితం జహ్యాం త్వం వా సీతే స లక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంస్కృత్య బ్రాహ్మణోభ్యో విశేషతః. ఈ శ్లోకం రాముల వారి యొక్క వ్యక్తిత్వాన్ని కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరిస్తుంది. తన ప్రాణాన్ని వదిలేయటానికైనా సిద్ధపడుతున్నాడు, తన భార్యను కూడా కోల్పోవడానికి సిద్ధపడుతున్నాడు, తన తమ్ముణ్ణి వదిలేయటానికి సిద్ధపడుతున్నాడు. కానీ తన్ను నమ్మినటువంటి ఒక శరణాగతి చేసినటువంటి వ్యక్తిని కానీ ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి మాటను తప్పడానికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోను అని చెబుతాడు రాముల వారు. ఆ మాటకు కట్టుబడి 14,000 మంది కరదూషణాదుల్ని కడతీర్చేస్తారు. రాక్షసుల్ని ఆ యొక్క అడవిలో నుంచి సర్వనాశనం చేసి ఆ మునులకు శరణాగతిని స్వీకరించి వాళ్ళకు రక్ష కడుతారు రాముల వారు. అదే శ్రీరామ రక్ష. రక్షలో రకరకాల రక్షలు ఉండవచ్చుగాక, శ్రీరామ రక్షలో ఉన్న వారిని ఎవ్వరూ చెనకలేరు. అదే మునులు చేసినటువంటి శరణాగతి. అక్కడి నుంచి ముందుకు వెళితే సీతాపహరణ జరుగుతుంది. జటాయువు ప్రాణాలు వదిలేస్తున్నటువంటి సమయం. సరిగ్గా ఆ సమయానికి రాముల వారు వెళతారు. జటాయువు జరిగినదంతా చెబుతుంది. అయ్యా రామ, నన్ను క్షమించయ్యా, నీ భార్యను తీసుకెళుతుంటే ఆ దుర్మార్గుడైన రాక్షసుడు ఆ రావణాసురుణ్ణి నేను ఎదిరించా. నా వల్ల కాలేకపోయింది ఆ తల్లిని కాపాడటానికి. అతను నాన్ని చంపడానికి ప్రయత్నించి నా రెక్కల్ని తెగగొట్టాడు. చివరి క్షణంలో నిన్ను చూసి అదృష్టం కలిగిందనే 2 చేతులు జోడించి శరణాగతి చేస్తాడు ఆ జటాయువు. ఎప్పుడైతే ప్రాణాలు వదిలేస్తుంటాడో ఆ కళ్ళు అలా మాట్లాడి కళ్ళు తెరిచి రాముడి యొక్క చేతుల్లోనే ఆ ఒడిలోనే ప్రాణం వదిలేస్తాడు ఆ జటాయువు. రాముల వారు అంతవరకు ఎక్కువ ఎడవలేనటువంటి రాముల వారు ఎప్పుడైతే ఒక పక్షి తన కోసం అలా ప్రాణాలు వదిలేసిందో పక్కన ఉన్న లక్ష్మణుని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ అంటాడు, లక్ష్మణ, నా కోసం రారాజుగా బ్రతుకుతున్నటువంటి ఈ జటాయువు
పెద్ద పక్షుల సామ్రాజ్యానికి రారాజైనటువంటి ఈ యొక్క జటాయువు, మరెన్నో సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి జటాయువు నా కోసం పోరాడి ప్రాణాలు వదిలేసిందయ్యా. నేను ఏమిచ్చి ఈ యొక్క పక్షి రుణం తీర్చుకోగలనని కళ్ళల్లో కన్నీళ్లు కారుస్తూ లక్ష్మణుడితో అక్కడ ఉన్నటువంటి ఎండు కట్టెలన్నీ తీసుకురమ్మంటాడు. స్వయంగా చితి పేరుస్తాడు. తన లక్ష్మణుడితో కలిసి ఆ జటాయువుని, ఆ శరీరాన్ని ఆ చితిపై పరుండ పెడతారు. సాక్షాత్ తన తండ్రికి కూడా చేయనటువంటి అగ్ని సంస్కారాన్ని చేసి ప్రదక్షిణగా ఆ యొక్క జటాయువు చితి వైపు నడుస్తూ నమస్కరిస్తూ ఆ రాముల వారు అంటున్నాడు, యా గతి యజ్ఞశీలానాం ఆహిత అగ్నేయం చ యా గతి అపర ఆవర్తినాం యాచ యాచ భూమి ప్రదాయనాం. ఓ జటాయువు, ఎవరైతే దాన ధర్మాలు చేసినటువంటి వారు, భూదానం చేసినటువంటి వారు ఏ లోకాలకైతే వెళుతారో ఆ లోకానికి నువ్వు వెళ్ళుదువుగాక. యాగతి యజ్ఞశీలానాం, ఎవరైతే రోజు యజ్ఞం చేస్తారో వారు శరీరం వదిలినప్పుడు వెళ్ళేటటువంటి లోకాలకు నువ్వు ఎగుదువుగాక. యాగతి యజ్ఞశీలానాం ఆహిత అగ్నేయం చ యాగతి అపర ఆవర్తినాం యాచ. ఏ మహాత్ములైతే శరీరం వదిలిపెట్టిన తర్వాత వెళుతున్నటువంటి లోకాలు ఉన్నాయే, తిరిగి వెనుకకు రావలసిన అవసరం లేనటువంటి లోకాలు ఉన్నాయే, అలాంటి పుణ్యలోకాలకు నువ్వు వెలుదువుగాక. అపరివర్తినాం, వర్తినాం అంటే తిరిగి వచ్చుట, అపరివర్తినాం యాచ, వెనుకకు తిరిగిలా రానటువంటి సత్యలోకానికి నువ్వు వెలుదువుగాక. మయా త్వాం సమనుజ్ఞాతో గచ్చలోకాన్ అనుత్తమాన్ గర్ధరాజ మహాసత్వ సంస్కృతంచ మయా ప్రజ. ఆ రాముల వారు ఆ జటాయు పక్షి చేసినటువంటి శరణాగతికి ఆయన స్వీకరించి ఆ పక్షికి అగ్ని సంస్కారం చేసి అగ్నికి ఆ చితికి 3 సార్లు ప్రదక్షిణగా వెళుతూ చెప్పినటువంటి మాట, యాగతి యజ్ఞశీలానాం ఆహిత అగ్నేయం చ యాగతి అపర ఆవర్తినాం యాచ యాచ భూమి ప్రదాయనాం మయా త్వాం సమనుజ్ఞాతో గచ్చ లోకాన్ అనుత్తమాన్ గ్రద్దరాజ మహాసత్వ సంస్కృతంచ మయా వ్రజ అని ఎప్పుడైతే రాముల వారు చెబుతారో ఒక్కసారిగా ఆ యొక్క జటాయువు దివ్య రూపాన్ని పొందుతుంది. ఎక్కడా రాముడు దేవుడుగా ప్రకటించుకోవటం లేదు, కానీ అతని యొక్క సత్య వ్రతం అతని మాటనే సత్యం చేస్తుంది. ఆ జటాయువు సా గద్ద రాజ కృతవా నిశస్కరం సుదుష్కరం కర్మరణే నిపాతిత మహర్షి కల్పేన చ సంస్కృతం తదా జగామ పుణ్యాం గతిం ఆత్మనః శుభాం. పుణ్యలోకాలకు వెళ్ళిపోయింది ఆ జటాయువు దివ్య రూపాన్ని అందరూ వాళ్ళిద్దరూ కళ్ళు కనిపిస్తుండగానే దివ్య రూపాన్ని పొంది అపరావర్తినాం యాచ, వెనుకకు తిరిగి రానటువంటి లోకాలు ఎక్కడైతే ఉన్నాయో, కొద్దిమంది నాస్తికులు అంటుంటారు, కొద్దిమంది మన హిందూ ధర్మంలో పుట్టినటువంటి నమ్మకం లేనటువంటి అంటుంటారు. అయ్యా ఆ లోకాలన్నీ నిజంగా ఉన్నాయా అంటే రామాయణం చదివితే అర్థమవుతుంది. ఎంతో చక్కగా చెబుతున్నారు. యాచా భూమి ప్రదాయనాం, ఎవడైతే భూమిని దానం చేస్తాడో ఆ దానం చేసినటువంటి వ్యక్తి వెళ్ళేటటువంటి లోకానికి ఈ జటాయువు వెళ్ళుదువుగాక అని చెబుతున్నారంటే ఆ లోకాలన్నీ ఉన్నాయనే అర్థం. అలా జటాయువేమీ మోక్షాన్ని కోరలేదు, కానీ ఏం చేసిందయ్యా అంటే రాముడికి ఇష్టమైనటువంటి సీతాదేవి కోసం తన ప్రాణాలని వదిలిపెట్టేసింది. మనం ప్రాణాలని వదలాల్సిన అవసరం లేదు. రాముడంటే ధర్మం, ఆ ధర్మానికి సహాయం చేస్తే చాలు, ధర్మాన్ని వ్యాప్తి చేస్తే చాలు. రోజు పుట్టినరోజప్పుడు 1000 రూపాయలు తీసుకుపోయి పెద్ద పెద్ద కేకుల్ని ఊర్లో ఉండే వాళ్ళకి ఇవ్వడం కన్నా రామాయణ పుస్తకాలను తీసుకుపోయి, అయ్యా ఈరోజు నా కూతురు పుట్టినరోజు అయ్యా, ఆ అమ్మాయి గుర్తుగా ఆ అమ్మాయి ద్వారా మీకు అందరికీ రామాయణ పుస్తకాలను ఇవ్వాలని సంకల్పించాను, దయచేసి అందుకోండి అని రామాయణ పుస్తకాలని మీ బంధుమిత్రులకు పంచితే నన్ను నమ్మండి, ఆ అమ్మాయికి రాముల వారి అనుగ్రహం కలుగుతుంది, సీతారాముల అనుగ్రహం కలుగుతుంది, 100 ఏళ్ళు సంతోషంగా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తుంది. అలా కాకుండా రామాయణాన్ని పక్కన పెట్టి రామాయణానికి దూరమై పాశ్చాత్య సంస్కృతి వైపు అడుగులేస్తే యువత భ్రష్టు పట్టే ప్రమాదం ఉంది.
ఎప్పుడైతే జటాయువు తన మోక్షాన్ని కోరకపోయినా రాముల వారికి ప్రాణమైన సీతాదేవికి సహాయాన్ని చేసి మోక్షాన్ని పొందిందో, అలా మనుషులు కూడా రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవ. రాముడే ధర్మం, ధర్మమే రాముడు. ఆ ధర్మానికి మనం ప్రచారం చేస్తే అతను సిగ్గుపడాల్సిన పనిలే. అతను పెద్ద పదవిలో ఉండొచ్చు. ధర్మం గురించి 10 మందికి చెప్పడం ఎప్పుడైతే ఆరంభమవుతుందో ఆ వ్యక్తి కూడా పూర్ణాయుష్కుడై నిండు నూరేళ్లు ఈ భూమి మీద అష్ట ఐశ్వర్యాలను అనుభవించే ఉన్నత లోకాలు పొందుతారనే రామాయణం చెబుతోంది. రామాయణాన్ని నమ్ముదాం, రామాయణాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకుపోదాం. అలా జటాయువు చేసినటువంటి శరణాగతి మనకు ఆ యొక్క అరణ్యకాండలో మనకు కనిపిస్తుంది. అక్కడ కనిపించే ఆ జటాయువు ఎప్పుడైతే ఉన్నత లోకాలకి వెళ్ళిపోతుందో అక్కడి నుంచి రామలక్ష్మణులు మరింత ముందుకు వెళుతారు. కబంధుడి యొక్క సంహారం జరుగుతుంది. ఇంకొంచెం ముందుకు వెళితే ఆ పంపా సరస్సు యొక్క పడమటి తీరంలో ఆ యొక్క శబరి కనిపిస్తుంది, శబరి మాత కనిపిస్తుంది. ఎప్పుడైతే రామలక్ష్మణులు ఆ శబరి ఆశ్రమాల్లోకి అడుగెడుతారో ఆ శబరి యొక్క ఆనందానికి హద్దులు లేవు. అయ్యా, నా జన్మ ధన్యమైంది. ఈ రోజుతో రాముల వారి దర్శనంతో ఇన్ని సంవత్సరాలు నేను చేసినటువంటి నా తపస్సు ఈరోజు ఫలించిందని అక్కడ ఉన్నటువంటి పండ్లు తీసుకువచ్చి, పండ్లు ఫలాలు అన్ని తీసుకొచ్చి రాముల వారికి ఆతిథ్యం ఇచ్చి శరణాగతి చేస్తుంది ఆ యొక్క శబరి. ఆమె అంటుంది, అప్పుడు రాముల వారు అంటారు, అమ్మా, మీరు చేసినటువంటి ఇన్ని సంవత్సరాలుగా మీరు చేసినటువంటి మీ యొక్క తపస్ దీక్ష మీకు ఇప్పటికే సిద్ధిని కలిగించి ఉంటుంది కదా అని అడిగినప్పుడు ఆ శబరి అంటుంది, అయ్యా, ఇప్పుడుగా నాకు ఆ యొక్క సిద్ధి కలిగింది. నా గురువులు మతంగ మహర్షుల వారు మేము అక్కడ శుశ్రూష చేస్తుంటే ఒకరోజు వాళ్ళని పిలుచుకుపోవటానికి దివ్య లోకాల నుంచి విమానం వస్తే ఆ విమానంలో కూర్చుని వెళ్ళిపోతున్న వంక తిరిగి శబరి, రాబోయే రోజుల్లో మన ఆశ్రమానికి రాముల వారు వస్తారు తమ్ముడితో కలిసి, నువ్వు ఆయన దర్శించు. ఆయన దర్శనం నీకు మోక్షాన్ని కలిగిస్తుంది. ఆయనకు నువ్వు చేసే శరణాగతి నీకు శాశ్వతమైనటువంటి వైకుంఠ వాసాన్ని కటాక్షిస్తుంది అని చెప్పారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని రోజు వేచి చూసేదాన్ని. ఈరోజు మీరు వచ్చారు. మీ యొక్క దర్శనం చేత, మీ యొక్క శుశ్రూష చేత, మీకు చేసిన శరణాగతి చేత నాకు ఇప్పుడు స్వర్గం ప్రాప్తిస్తుంది అంటారు. అప్పుడు రాముల వారు ఆ శరణాగతిని స్వీకరిస్తారు, ఎంతో సంతోషంగా ఆశీర్వదిస్తారు. అప్పుడు ఆ యొక్క శబరి దివ్య తేజస్సుతో అగ్నిగుండాన్ని రగల్చి రాముల వారి సమక్షంలో దివ్య రూపాన్ని పొంది ఉన్నత లోకాలకు వెళుతుంది, మోక్షానికి. అలా శరణాగతి, ఆ శబరి చేసినటువంటి శరణాగతి ఉన్నత లోకాలకు తీసుకువెళ్ళింది. ఇక్కడేమి శరణాగతి రోజు రాముల వారికి సేవ చేయలేదు, కానీ ఆమె ఏం చేసిందయ్యా అంటే గురువు చెప్పిన మాటను వినింది. 1 రోజా, 2 రోజులా, 3 రోజులా, 13 సంవత్సరాల 1 నెల రోజులు రోజు మా గురువుగారు చెప్పినటువంటి రాముడు వస్తాడని పండ్లు సిద్ధం చేసేది. అలా 13 సంవత్సరాల 1 నెల రోజులు ఆమె ఆగి చూసి అప్పుడు రాముల వారు వస్తే ఆమె రాముల వారికి శరణాగతి చేసి ఉన్నత లోకాలకు వెళ్ళింది. ఈ మధ్య చెప్పుకోవాలంటేనే బాధేస్తుంది. ఒక వ్యక్తిని ఈ మధ్య కలవటం జరిగింది. ఆయన పేరు రామచంద్ర గారు. సమాజంలో బాగా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి. ఆయన వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు వాళ్ళందరూ రాముల వారి భక్తులు. వారి ఇలవేల్పు రాముల వారు. ఈయన ఒక్కసారిగా ఆయనకి ఏదో వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చిందని కల్లో ఎవరో ఒక కొత్త దేవుడు, ఆయన పేరు చెప్పడానికి నాకు ఇప్పుడు ఇష్టపడలేదు, ఎవరో బాబాలు ఉంటారు కదా, కొత్త కొత్త బాబాలు, అలాంటి ఒక బాబా ఆయన కల్లో కనిపించాడని, అప్పుడుతో ఆ కష్టం పోయిందని అంతదాకా సింహాసనంలో తన పూజా మందిరంలో పూర్వీకులు పూజింపబడినటువంటి రాముల వారిని తీసేసి ఈ కొత్త బాబాని ఎత్తుకొని పెట్టి ఆయన పూజలు ప్రారంభించాడు. ఆయనే కనుక రామాయణాన్ని చదివుంటే అరే శబరి 1 రోజు కాదయా 13 సంవత్సరాల 1 నెల రోజులు వేచి చూచింది నమ్మకంతో. మన తాతలు ముత్తాతలు మన మారి MBAలు చదువుకోకపోయినా రామాయణాన్ని చదువుకున్నారయ్యా. వాళ్లకు నాకు వచ్చిన కష్టాల కన్నా ఎక్కువ కష్టాలు వచ్చాయి.
కానీ వాళ్ళు ఎప్పుడూ దేవుల్ని మార్చేయలేదు. తన కష్టానికి కారణం కర్మ అని, దేవుడు కాదని ఎలాంటి అపనమ్మకం లేకుండా నమ్మకంతో పూజించి కొలిచి మనకు రాముల వారిని ఇచ్చిపోతే, ఏదో ఒక కష్టం వచ్చిందనే కళ్ళ వచ్చాడని. మామూలుగా కర్మ కాలితే అలాంటి కళ్ళే వస్తాయి. మంచి కళ రాకుండా ఇలాంటి కళ్ళు వచ్చినప్పుడు వాటిని నమ్మి నువ్వు ఎప్పుడైతే దేవతను మారుస్తావో, నువ్వు చెడింది కాకుండా నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వారిని చెడిపిన పాపాన్ని కూడా మూటగట్టుకుంటావు. ఎవరికైనా సరే ఇలవేల్పును మార్చేటటువంటి అధికారం లేదు. ఇలవేల్పుది ఆ స్థానాన్నిగా, ఆ ఇలవేల్పు విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, మురుగుడు కావచ్చు, కానీ వైదికం వేదంలో చెప్పినటువంటి దేవుడే ఉండాలి. కానీ ఎవరు పెట్టిన దేవతల్ని, మనుషులు పెట్టినటువంటి దేవతల్ని తీసుకొని వచ్చి పూజా మందిరంలో ప్రతిష్ఠించుకుంటే ఆ ఇల్లు భ్రష్టు పట్టడం ప్రారంభమవుతుంది. తాత్కాలికంగా ముందుకెళ్ళవచ్చు కాక అలా చేయకూడదు. ఎప్పుడైతే మనం రామాయణాన్ని పల్లెకు తీసుకుపోతామో ఈ తత్వం ప్రజల్లోకి వెళుతుంది. అయ్యా, నాకు కష్టం వచ్చిందని నేను దేవుణ్ణి మార్చకూడదు, శబరిలాగా నేను వేచి ఉంటా, నా పని నేను చేసుకుంటూ పోతాను శరణాగతి చేసినప్పుడు ఆ వ్యక్తి జీవితం ధన్యమవుతుంది. అలా అరణ్యకాండలో 4 శరణాగతులు. మొట్టమొదటగా శరభంగుడు, మునులు, జటాయువు, శబరి చేసినటువంటి శరణాగతితో అరణ్యకాండ పూర్తవుతుంది. ఇంకొంచెం ముందుకు వెళితే సుగ్రీవుడు చేసినటువంటి శరణాగతి. సుగ్రీవుడు ఆ ఋష్యముఖ పర్వతంపై నుంచి చూసి హడలిపోతాడు. అయ్యా, ఎవరో ఆదానుబాహులు వచ్చినారు, ఇద్దరు, వాళ్ళు మా అన్న వాలి పంపించినట్లున్నాడు అని హడలిపోతుంటే హనుమంతుడు మారు రూపంలో వెళ్ళి తీసుకొని వస్తాడు. వాళ్ళని తీసుకొని వచ్చి రాముల వారికి సుగ్రీవునితో పరిచయం చేస్తూ అంటున్నారు, ప్రభు సుగ్రీవ, ఇతను ఎవరు అనుకుంటున్నారు? ఇక్ష్వాకునాం కులే జాతో రామో దశరథాత్మజ ధర్మే నిగదితంచ ఏవ పితృనిర్దేశకారకః. ప్రభో, ఇక్ష్వాకునాం కులే జాతో రామో దశరథాత్మజ, ఈయన ఇక్ష్వాకు కులంలో శ్రేష్ఠుడైనటువంటి దశరథ మహారాజు యొక్క జ్యేష్ఠ పుత్రుడయ్యా. ధర్మే నిగదితంచ, ఈయన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసినావో సుగ్రీవా? ధర్మమే ఈయన జీవితం, ధర్మమే ఈయన ఊపిరి. ధర్మే నిగదించ ఏవ పితృనిర్దేశక కారకః. నాన్నగారి మాట కోసం ధర్మానికి కట్టుబడి అంత పెద్ద రాజ్యాన్ని వదిలేసి అడవులకు వచ్చేసినటువంటి వ్యక్తి అయ్యా అని పరిచయం చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని మీరు నమ్మొచ్చు, మిత్రుడిగా ఉండొచ్చు అని అన్యాపదేశంగా తెలియచేస్తారు. అప్పుడు సుగ్రీవుడు తన గోడంతా వెళ్ళిపోసుకుంటాడు. ప్రభో, మా అన్నగారు వాలి నన్ను అనుమానించాడు, నా భార్యను అపహరించాడు, నేను భయంతో బిక్కుమంటూ ఇక్కడ బ్రతుకుతున్నా, ఎప్పుడు మా అన్న ఎవరిని పంపి నన్ను చంపుతాడని భయంగా ఉంది, నన్ను కాపాడండి అని శరణాగతి చేస్తాడు సుగ్రీవుడు. అప్పుడు రాముడు అభయం, శరణాగతికి స్వీకరించి అభయం ఇస్తాడు. సుగ్రీవా, నువ్వు భయపడకు, నా బాణం ఉందే రామ బాణం, అది ఆ దేవేంద్రుడి యొక్క శక్తితో కూడుకొని ఉంటుంది, సూర్య తేజస్సుతో కలిగి ఉంటుంది. ఆ గరుడు రెక్కలు కలిగినటువంటి నా బాణాలు సర్పంలా దూసుకుపోయి ఆ వాళ్ళని పర్వతాన్ని పడగొట్టి నీ రాజ్యాన్ని నీకు తీసిస్తా, నీ భార్యని నీకు తీసిస్తానని మాటిస్తాడు. వెంటనే అగ్నికి ప్రదక్షిణ చేస్తుంటే, అగ్ని చుట్టూ ఆయన రాముల వారు సుగ్రీవుడు ప్రదక్షిణ చేస్తుంటే ఒక్కసారిగా వామాని నేత్రాన్ని సమస్ఫురంతే, ముగ్గురికి ఎడమ కన్ను అదురుతుంది. ఒకటి సీతాదేవికి, వాలికి ఎడమ కన్ను అదురుతుంది, ఆ రావణాసురుడికి ఎడమ కన్ను అదురుతుంది. పురుషులకు ఎప్పుడైతే ఎడమ కన్ను అదురుతుందో అది అపశకనం అని చెబుతుంది మన శాస్త్రం. సీతాదేవికి కూడా అప్పుడే ఎడమ కన్ను అదురుతుంది, అప్పుడే వాళ్ళకి శుభ సూచనలు తెలిసిపోతాయి. అలా రాముడు సుగ్రీవుడు చేసినటువంటి శరణాగతిని స్వీకరిస్తాడు. కానీ సుగ్రీవుడు నమ్మకంతో చేయుడు శరణాగతి. మామూలుగా మనము ఎలా భగవంతునికి ఎలా శరణాగతి చేయాలో కూడా రామాయణం మనకు చెబుతుంది. సుగ్రీవుడు చేసినట్లు శరణాగతి చేయకూడదు, ఆ గుహుడు చేసినట్లు చేయాలి. ఎలాంటి అపనమ్మకం ఉండకూడదు, నమ్మకం ఉండాలి, పూర్తి నమ్మకంతో చేయాలి. ఇతనికి సుగ్రీవుడికి నమ్మకం లేదు. ప్రభు, నాకు మీ యొక్క శక్తి తెలుసు,
కానీ వాలి చాలా భయంకరమైనటువంటి వాడు. నువ్వు ఈ యొక్క సాల వృక్షం ఉందే, ఈ 7 సాల వృక్షాలు, అందులో ఒక్క వృక్షాన్ని పడగొడితే నేను నిజంగా వాలిని చంపగలవని నమ్ముతా. లేదంటే ఈ దుందుబి శరీరం ఉంది, చచ్చిపోయినటువంటి శరీరం, దీన్ని ఒక కాలుతో నువ్వు 200 ధనస్సుల దూరం వేయగలిగితే నేను నమ్ముతా అంటాడు. పాపం రాముడు సరే అంటాడు. ఆ దుందుబి శరీరాన్ని తన కాలు గోటితో ఒకసారి విసిరి కొడితే అది 10 యోజనాల దూరం పోయి పడుతుంది. అయినా సుగ్రీవుడు నమ్మడు. ఆ సాల వృక్షాన్ని కొడితే నమ్ముతానంటాడు. పాపం రాముడు ఆ ధనుస్సు తీసుకుంటాడు. ఎప్పుడైతే తన ధనుస్సును తీసుకుంటాడో, ఆ విలువ ఎప్పుడైతే ఆ త్రాటిని లాగుతాడో, ఒక్కసారిగా 4 దిక్కులు ఒక్కసారిగా బీతిల్లిపోతాయి ఆ ధ్వనులతో. ఆ నారీ ధ్వనులతో ఆ సర్పం లాంటి బాణాన్ని రెప్పపాటు కాలంలో వదులుతాడో, అది ఒక్క వృక్షాన్ని కాదు, 7 సాల వృక్షాలని అక్కడ ఉన్నటువంటి పర్వత చర్యంతో సహా భేదించుకుంటూ పోయి భూమిలోకి వెళ్ళిపోయి, సుగ్రీవుడు చూస్తుండగానే రెప్పపాటు కాలంలో 7 సాల వృక్షాలను భేదించి భూమిలోకి పోయి తిరిగి రాముల వారి అంగుళ పొదిలో నిలుస్తుంది. అప్పుడు నమ్ముతాడు సుగ్రీవుడు. అప్పుడు పూర్తిగా నమ్మడు, కొద్దిగా నమ్మకం వస్తుంది, వెళ్తాడు. వాలి చేతిలో దెబ్బలు తిని ప్రాణం పోయి కన్ను లొట్టపోయి పరిగెత్తి వచ్చేస్తుంటాడు. వచ్చి చూస్తే రాముడు ఎక్కడ కనిపించడు. ఇది ఏమైంది, రాముడు కొడతానన్నాడు, వాలిని ఎక్కడ పోయినాడో తెలియకుండా మళ్ళీ ఋషిముఖ పర్వతానికి వెళ్ళిపోతాడు. అప్పుడు రాముడు వస్తే అంటాడు, అయ్యా రామ, నువ్వు వాళ్ళని కొట్టలేనని చెప్పుంటే ఇంత దూరం వచ్చిండే వాణ్ణి కాదు కదా, నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందంటే అప్పుడు రాముడు చెప్తాడు, సుగ్రీవ, మీరు ఇద్దరు వేషంలో, భాషలో, ధారణలో ఒకే మాదిరి ఉన్నారు. కంఠధ్వని కూడా, కంఠధ్వనం కూడా ఒకే రకంగా ఉంది. మీ ప్రతాపం కూడా ఒకే రకంగా ఉంది. ఒకే మాదిరి మీరు యుద్ధంలో సంచరిస్తున్నారు. అందువల్ల వేసిన బాణం తగిలితే, జరిగితే అభయం ఇచ్చినటువంటి వ్యక్తికే, శరణాగతి చేసినటువంటి వ్యక్తినే నేను చంపిన పాపం మూట కట్టుకుంటా. అదిగో లక్ష్మణ, ఆ గజ పుష్ప మాల ఉందే, ఆ యొక్క తీగని ఇతని సుగ్రీవుని మెడలో వేయి, ఇప్పుడు నేను చంపుతాను అంటాడు. ఆ మాల వేసుకొని పోతాడు. వాలి సంహారం జరుగుతుంది. సుగ్రీవుడిని కిష్కిందకు రారాజున చేస్తాడు. సుగ్రీవుడు భార్య రుమని తీసుకొచ్చి సుగ్రీవునికి ఇస్తాడు. ఇక్కడ మనం గమనిస్తే సుగ్రీవుడు చేసినటువంటి శరణాగతిలో నమ్మకం లేదు. అందుకే రాముడు మొదటిసారి బాణం వేయలేదు. ఆ రాముడి దృష్టిలో వాళ్ళెవరో సుగ్రీవుడు ఎవరో తెలియలేనటువంటి అసమర్థత కాదు, ఆయనకు తెలుసు. కనీసం సుగ్రీవుడు పరిగెత్తి వెనక్కి వచ్చేసేప్పుడైనా వాళ్ళ మీద బాణం వేసి ఉండొచ్చు, కానీ వేయలే. ఎందుకంటే ఈ సుగ్రీవుడు చేసినటువంటి శరణాగతిలో నమ్మకం లేదు. భక్తుడు ఎప్పుడైతే నమ్మకం లేకుండా శరణాగతి చేస్తాడో ఆ శరణాగతిని స్వీకరిస్తాడు భగవంతుడు, కానీ ఫలితం రావటానికి సమయం పడుతుంది. సుగ్రీవుడికి పడినట్లు. ఈ మధ్య నాకు ఒకరు చరవాణి ద్వారా మాట్లాడుతూ, అయ్యా, మా అబ్బాయికి అమెరికాలో ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో అతను ప్రయత్నిస్తున్నాడు, ప్రవేశం వస్తుందో లేదో అని ఒకే భీతులుతున్నాడు, నాకు కూడా భయంగా ఉంది అని చెబుతుంది ఆమె రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పెద్ద పదవిలో ఉంది, ఆమెకు మంది మార్బలం ఉంది, ఉన్నత పదవిలో ఉంది. అయినా తన కొడుకుకి ఫలానా విశ్వవిద్యాలయంలో ప్రవేశం వస్తుందా లేదా అని మనసు చూపిస్తుంటే భయపడుతుంది, బాధపడుతుంది. అప్పుడు ఆమెతో ఒకే ఒక మాట చెప్పా, అమ్మా, మీరు భగవంతుడికి శరణాగతి చేయండి. శరణాగతి చేసేటప్పుడు ఫలానా విశ్వవిద్యాలయంలో ప్రవేశం మీ అబ్బాయికి రావాలని చేయకండి. అలా ఫలానా విశ్వవిద్యాలయం అంటే మీరు దేవుణ్ణి సరిగా నమ్మటం లేదని గుర్తు. దేవుడికి ఏ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కల్పిస్తే మీ అబ్బాయి బాగుంటాడో అన్న విషయం తెలియదని గుర్తు. లేదు, తక్కువ విశ్వవిద్యాలయంలో మీకేమైనా అబ్బాయికి ప్రవేశం కల్పిస్తాడు అని మీకు దేవుడి మీద నమ్మకం ఉంది. అలా కాకుండా, ఓ రామ, మిమ్మల్నే నమ్ముకొని బ్రతుకుతున్నామయ్యా, నా కొడుకు రోజు నిత్యం మీ గురించే స్మరిస్తూ కష్టపడి చదువుతున్నాడు, మీరు ఆ అబ్బాయి ఏ విశ్వవిద్యాలయంలో అతనికి ప్రవేశం వస్తే అతని జీవితం బాగుంటుందో ఆ విశ్వవిద్యాలయంలో అతనికి ప్రవేశం కల్పించండి అని ఎప్పుడైతే శరణాగతి చేస్తుందో వెంటనే అభయం సర్వభూతోభ్యో, ఆ శరణాగతి అతను వెంటనే స్వీకరిస్తాడు. ఆ అబ్బాయికి తిరిగి ఇంకోసారి ఆ అమ్మాయి ఆమె మా చరవాణి ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆమె ఎంతో సంతోషంగా కనిపించింది. మీరు చెప్పిన మాటతో నా బరువు అంతా తగ్గిపోయింది, అది నేను రాముల వారిపైకి వదిలేస్తాను. ఆ శరణాగతి ఎప్పుడైతే అలా చేశానో నేను ఇంకా ఏ విశ్వవిద్యాలయం గురించి ఆలోచించటం లేదు. అంటే సుగ్రీవుడి యొక్క శరణాగతిని మనం కనుక పరిశీలిస్తే భగవంతుణ్ణి మనస వాచ నమ్మి పూజించాలి. అపనమ్మకంతో దేవుల్ని మార్చేసేయకూడదు.
దేవతల్ని మార్చేసేకూడదు. వాళ్ళ నాన్నగారు ఎవరిని మొక్కారో ఆ దేవతని మొక్కాలి, ఇలవేల్పుని మొక్కాలి, ఇంటి దైవాన్ని మొక్కాలి. కానీ నమ్మకం లేకుండా కొత్త దేవతలను ఎత్తుకొచ్చి ప్రతిష్ఠించుకుంటే వాళ్ళతో పాటు వారి వెనక వచ్చే వాళ్ళు కూడా భ్రష్టుపడతారు. అలా సుగ్రీవుని శరణాగతి మనిషికి ఎలాంటి శరణాగతి చెయ్యాలో అన్యాపదేశంగా తెలియచేస్తుంది. తరువాత శరణాగతి వాలి చేసినటువంటి శరణాగతి. వాలి ఎక్కడ చేశాడండి శరణాగతి? అతను దుష్టుడు కదా, అతను ఎక్కడ చేశాడు రాముడికి శరణాగతి అంటే? వాలి కూడా శరణాగతి చేశాడు, కానీ పాపం చివరిలో చేశాడు. వాలిలో కూడా ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. అతన్ని ఒకే ఒక తప్పు, పాపం ఆ తప్పు వల్లే అతను శిక్షింపబడతాడు. ఎప్పుడు పోతే రాముడు వేసిన బాణానికి కింద పడిపోతాడో ఆ వాలి దగ్గరికి రాముడు వస్తే రాముడిని చూసి అంటాడు వాలి, ఓ రామ, వెనక నుంచి నన్ను బాణం కొట్టి చంపావు, నేరుగా నాతో తలపడి ఉంటే ఈ వాలికి నా చేతిలో చచ్చి ఆ యముడి యొక్క దర్శనం అయిండేది నీకు. ఒక మద్యం తాగి నిద్రపోతున్నటువంటి మనిషిని సర్పం ఎలా అయితే కాటేసి చంపుతుందో అలా నన్ను చంపావు నువ్వు ఈరోజు. నీ మాట ప్రకారం సుగ్రీవుణ్ణి నువ్వు రాజుగా చేసి ఉండొచ్చు గాక, మాట నిలబెట్టుకోవచ్చు గాక, కానీ నన్ను అధర్మంగా చంపావన్న మాట, ఆ అపకీర్తి మాత్రం నీకు మిగిలిపోతుంది అన్నప్పుడు రాముల వారి చెప్పిన మాటతో వాలి ఒక్కసారిగా కదిలిపోతాడు. ఓ వాలి, నేను నిన్ను చంపిన విధానంలో నాకు ఎలాంటి దోషం కనిపించటం లేదు, నేను ఎలాంటి అధర్మంగా ప్రవర్తించటం లేదు. జ్యేష్ఠో భ్రాత పితాశ్చైవ యశ్చ విద్యాం ప్రయిచ్చతి త్రయహతే పితృజ్ఞాయ ధర్మేచ పతివర్ధన. వాలి, జ్యేష్ఠో భ్రాత, నీకన్నా ముందు పుట్టినటువంటి నీ అన్నగారు నీకు తండ్రితో సమానం. జ్యేష్ఠో భ్రాత పితాశ్చైవ, నీకు జన్మనిచ్చినటువంటి నాన్నగారు నీకు తండ్రితో సమానం. జ్యేష్ఠో భ్రాత పితాశ్చైవ యశ్చ విద్యాం ప్రయిచ్చతి, ఎవరైతే నీకు విద్యా బుద్ధులు చేర్పించారో వాళ్ళు నీకు తండ్రితో సమానం. నువ్వు మీ తమ్ముడికి తండ్రి స్థానంలో ఉన్నావు, కానీ నువ్వు తమ్ముడికి చేసినటువంటి ద్రోహం ఎలాంటిది. అంతేకాదు ఆ రాముల వారు అంటున్నారు, యవియాన్ ఆత్మనః పుత్రః శిష్యంచపి గుణోదితః పుత్రవత్తే త్రయః చింత్య ధర్మం చేవ ఎత్ర కారణం. ఓ వాలి, జీవితంలో ఒక వ్యక్తికి ముగ్గురు పుత్రులు ఉంటారయ్యా. ఒకటి నీ యొక్క పుత్రుడు, నువ్వు జన్మనిచ్చినటువంటి పుత్రుడు. అదే కాకుండా శిష్యుడు, ఎవడైతే నీ దగ్గర విద్య నేర్చుకొని ఉంటాడో అతను కూడా నీకు పుత్రుడితో సమానం. వీరిద్దరు కాకుండా ఇంకొకడు ఉన్నాడు, అతనే యవియాన్, అంటే నీ వెనక పుట్టినటువంటి వాడు ఉన్నాడే సుగ్రీవుడు, అతను నీకు పుత్రుడితో సమానం. కానీ నువ్వేం చేశావు? తస్య ఏతత్ కారణం పశ్య యత్ అర్థం త్వం మయా హతః భ్రాతుర్వర్తసి భార్యాయాం త్యక్త్వా ధర్మం సనాతనం. ఇక్కడ రాముల వారు వాళ్ళ యొక్క కళ్ళు తెరిపిస్తున్నారు. ఈ ఒక్క కారణం చేత నిన్ను నేను చంపాను వాలి అంటున్నారు. తస్య ఏతత్ కారణం పశ్య యత్ అర్థం త్వం మయా హతః, ఈ ఒక్క కారణం చేత నువ్వు ఈ రోజులో నా చేతిలో చనిపోయావు వాలి. తస్య ఏతత్ కారణం పశ్య యత్ అర్థం త్వం మయా హతః భ్రాతుర్వర్తసి భార్యాయం త్యక్త్వా ధర్మం సనాతనం. తమ్ముడి భార్యను నువ్వు బలత్కరించడం అది క్షమించరానటువంటి నేరం. త్యక్త్వా ధర్మం సనాతనం, మన ధర్మాన్ని నువ్వు దూరం పెట్టావు, అందువల్ల నువ్వు చనిపోయావు. అంతేకాదు, ఒక మనిషి జంతువును చంపాలనుకున్నప్పుడు ఆ జంతువుకు కనిపించి చంపచ్చు, కనిపించకుండా చంపచ్చు. నువ్వు జంతువు కాబట్టి నేను చంపిన దాంట్లో దోషం లేదంటాడు. అప్పుడు ఒక్కసారిగా వాళ్ళకి కనువిప్పు కలుగుతుంది. ప్రభు, ఒక నీచుడు, ఒక నీలాంటి ధర్మాత్ముడికి ఏమని సమాధానం ఇవ్వగలను? నిజంగా నేను ధర్మానికి దూరమయ్యాను అని. ఒక ఏనుగు ఎలాగైతే బురదలో కూరుకుపోతుందో అలా కూరుకుపోయినటువంటి ఆ యొక్క వాలి కంఠం సరిగా మాట్లాడలేకపోతుంటే ఒక మాట అంటాడు, ఓ రామా, నాకు ఈ పరిస్థితుల్లో నేను నా గురించి విచారించటం లేదు, నా భార్య గురించి నేను ఆలోచించటం లేదు, తార గురించి. కానీ నేను ఇప్పుడు ఆలోచించేదే అభం శుభం తెలియనటువంటి నా ఒకే ఒక్క పుత్రుడైనటువంటి అంగదుడు, అతని గురించి నేను ఇప్పుడు విచారిస్తున్నా. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను అని నేను. ఇప్పుడు ఒక్కసారిగా నేను కనిపించకపోతే ఎండిపోయిన చెరువు, నీళ్లు తాగేసిన తర్వాత చెరువు ఎలాగైతే ఎండిపోతుందో అలా నేను కనిపించకుండా అతను బాధపడతాడు. రామా, వయసులో చాలా చిన్నవాడు, జీవిత అనుభవం లేనటువంటి నా యొక్క అంగదుణ్ణి
మీరే రక్షించాలి అని శరణు కోరుతాడు ఆ యొక్క వాలి. అంతేకాదు రామ, నేను చేసిన అపరాధం వల్ల నా భార్య అయినటువంటి తార కూడా అపరాధం చేసిందని సుగ్రీవుడు నా భార్యను అవమానించవచ్చు. దయచేసి నా తారను కాపాడండి, నా పుత్రుణ్ణి కాపాడండి అని శరణాగతి చేస్తాడు. రాముల వారు ఆ శరణాగతిని స్వీకరించి అంగదుని రాజుగా చేస్తాడు. అలా వాళ్ళు చేసినటువంటి శరణాగతి కూడా, తప్పు చేసిన తర్వాత కూడా మనస వాచ మంచి బుద్ధితో చేసిన శరణాగతిని భగవంతుడు స్వీకరిస్తాడనటానికి కారణం ఆ యొక్క వాళ్ళు చేసినటువంటి శరణాగతే. అక్కడ అరణ్యకాండ నుంచి మళ్ళీ సుందరకాండకు వెళుతుంది. అరణ్యకాండ తర్వాత సుందరకాండ. సుందరకాండలో ముఖ్యంగా మనకు 4 శరణాగతులు కనిపిస్తాయి. మొట్టమొదటి హనుమంతుడు చేసినటువంటి శరణాగతి. అంతదాకా సంపాతి చెప్పింది సీతమ్మను నేను కనుక్కొనేస్తానని చెప్పి వెతుకుతారు హనుమంతుల వారు కనిపించదు. ఒకానొక దశలో ప్రాణాన్ని వదిలేయాలనుకున్నటువంటి ఆంజనేయ స్వామికి ఒక్కసారిగా జ్ఞానం ప్రచోదనమై నమస్తు రామాయ సలక్ష్మణాయ, నమస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యేచ్చ తస్సే జనకాత్మజాయే, నమస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమస్తు చంద్రార్క మరుద్గణేభ్య అనే నమః శబ్దాన్ని 1కి 3 సార్లు ప్రయోగిస్తారు ఆంజనేయ స్వామి శరణాగతి చేస్తూ. నమః అంటే అందులో 2 పదాలు ఉన్నాయి. మహ అంటే నాది అని అర్థం, నా అంటే కాదు అని అర్థం. అయ్యా, ఈ ప్రపంచంలో ఏది నాది కాదు, నేను ఏదో సీతమ్మను కనిపెట్టేస్తానని చెప్పి ఇంతసేపు తిరిగా. ఇప్పుడే అర్థమయ్యింది, సీతాదేవి సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమని. ఆ తల్లి దర్శనమిస్తే కానీ నేను ఆమెను చూడలేనని, బాహ్య ప్రపంచానికి నేను కనిపెట్టానన్న కీర్తి వస్తుంది. కానీ ఆ తల్లి అనుజ్ఞ ఇచ్చినప్పుడే, ఆ తల్లి అనుగ్రహం ఇచ్చినప్పుడే నాకు దర్శనం అవుతుందనే విషయం ఇంతదాకా తెలుసుకోలేకపోయాను ప్రభు అని శరణాగతి చేసినప్పుడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడినటువంటి ఓ రామచంద్ర నీకు నే శరణాగతి చేస్తున్నా. దేవేత్య తస్సే జనకాత్మజాయే, దేవతా స్వరూపమైనటువంటి సీతాదేవికి నేను శరణాగతి చేస్తున్నా. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యేత్య తస్సే జనకాత్మజాయే, నమోస్తు రుద్రేంద్ర, మహాశివుడికి శరణాగతి, ఇంద్రుడికి శరణాగతి, నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, ఆ యమధర్మరాజుకు శరణాగతి, ఆ వాయుదేవునికి శరణాగతి అని చేసినప్పుడు, మరుద్గణాలకు శరణాగతి చేసినప్పుడు, సూర్యచంద్రులకు శరణాగతి చేసినప్పుడు, అంతదాకా కనిపించినటువంటి సీతాదేవి తతో మరణ సంవీతాం రాక్షసీ భిషమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతి పునః పునః దద్దర్శ శుక్ల పక్షదో చంద్రరేఖమివామలం అనే సీతమ్మ తల్లి దర్శనం కలుగుతుంది. ఎప్పుడైతే హనుమంతుల వారు అలా శరణాగతి చేస్తారో అంతవరకు సాధించలేనటువంటి రామకార్యం సాధింపబడుతుంది. అక్కడ నుంచి సీతాదేవి శరణాగతి. ఏమయ్యా, సీతాదేవి ఎక్కడ చేసింది శరణాగతి? సుందరకాండలో అంటే చేసింది. ఆమె చేసినటువంటి తపస్సే. ఆమె చాలా మందికి సీతాదేవి ఎక్కడ శరణాగతి చేసింది అంటారు. కానీ ఎప్పుడైతే రావణాసురుడు సీతమ్మ తల్లిని అలా భయపెడుతుంటాడో ఆమె ఒక మాట ఉంటుంది, అసందేశాత్తు రామస్య తపస్సాక్షామ పాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మాహ తేజస. అయితే ఆ రావణాసురుడితో ఒక మాట ఉంటుంది, ఓ రావణాసురా, నాకు నిన్ను భస్మం చేయగలిగినటువంటి శక్తి ఉంది, కానీ నేను మిమ్మల్ని భస్మం చేయటం లేదో తెలుసా? అసందేశాత్తు రామస్య, రాముల వారి యొక్క ఆజ్ఞ లేకుండా నేను మిమ్మల్ని భస్మం చేయటం లేదు. రాముల వారి గురించి నేను ఇప్పుడు తపస్సు చేస్తున్నానే, ఆ రాముల వారికి శరణాగతి చేస్తున్నప్పుడు ఆ రాముల వారు కాపాడుతారనే నమ్మకంతో చేస్తున్నాను. కాబట్టి ఆయన ఆజ్ఞ లేకుండా నేను ఏ పని చేయను, కాబట్టి మిమ్మల్ని భస్మం చేయలేదంటుంది. లేదంటే సీతోభవ హనుమత అన్నప్పుడు సీతాదేవి హనుమంతుడి యొక్క తోక అగ్నికి కాలకుండా కాపాడుతుంది. ఆ వాక్కుకు అంత శక్తి ఉంది. అదే తల్లి కనుక దగ్ధోభవ దశానన ఉంటే ఆ దశానుడు కాలిపోయి ఉండేవాడు. కానీ ఆ తల్లి అలా చేయలేదు. అలా సీతాదేవి చేసినటువంటి శరణాగతి గొప్పది. ఆ తల్లి రక్షింపబడడానికి కారణమవుతుంది. ఆ తరువాత కాకాసురుడు చేస్తాడు. ఆ కాకాసురుడు సీతమ్మదేవి యొక్క వక్షస్థలాన్ని గోర్లతో రక్కుతాడు. అప్పుడు రాముల వారు బ్రహ్మాస్త్రం వదిలితే ఆ దెబ్బకు ఆ కాకి ముల్లోకాలు తిరిగి వస్తుంది. ఆ కాకాసురుడు చివరిగా శరణు వేడితే ఆ కాకి కోరిక ప్రకారం ఆ పుడికన్ను తీసేసి ఆ కాకిని కాపాడుతాడు. అలా శరణాగతి, కాకి చేసినటువంటి శరణాగతి కనిపిస్తుంది. అలా సీతాదేవి చేసినటువంటి శరణాగతి
త్రిజట చేసినటువంటి శరణాగతి. త్రిజట కూడా ఆ రాక్షసుల తరపున సీతమ్మ తల్లికి శరణాగతి చేస్తుంది. అమ్మా, ఈ రాక్షసులు తెలియకుండా నిన్ను బాధపడుతున్నారు, దయచేసి క్షమించు అని ఆమె కూడా శరణాగతి చేస్తుంది. ఆ తర్వాత చివరిగా యుద్ధకాండ. సమయాభావం ఉండటం వల్ల తొందరగా నేను పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాను. చివరిది యుద్ధకాండలో చేసినటువంటి శరణాగతి. యుద్ధకాండలో 3 శరణాగతులు కనిపిస్తారు. ఒకటి ఆ యొక్క విభీషణుడు చేసినటువంటి శరణాగతి. ఆ యొక్క సముద్ర తీరంలో ఉంటే ఆ యొక్క విభీషణుడు తన ముఖ్యమైన అనుచరులతో వచ్చి శరణాగతి చేస్తాడు రాముల వారికి. అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి రాక్షసులు చంపడానికి ప్రయత్నిస్తుంటే ఆ విభీషణుడు అంటాడు, అయ్యా, నేను లంకాధిపతి అయినటువంటి రావణాసురుడు యొక్క తమ్ముణ్ణి. విభీషణుడు అంటారు నన్నే. ఆ రావణాసురుడు సీతమ్మ దేవిని తీసుకొచ్చి అపహరించి పెట్టున్నారు. నా మాట వినటం లేదు. నేను ధర్మానికి కట్టుబడి రాముల వారి దగ్గరికి వచ్చాను శరణు వేయటానికి. ఆ రాముల వారు నన్నే కాదు, ఎవరినైనా శరణు ఇవ్వగలరు అని చెప్పినప్పుడు ఆ యొక్క రాముల వారు అక్కడ ఉన్నటువంటి వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటాడు. అప్పుడు సుగ్రీవుడు అంటాడు, ప్రభు, ఇతనికి మాత్రం మీరు శరణాగతి ఇవ్వకండి. ఎందుకంటే ఇతను చాలా రావణాసురుడి యొక్క తమ్ముడు, దుష్టుడు తమ్ముడు అట్లే ఉంటాడు. ఈ కాకులు ఎట్లయితే తమ గూటిలోకి గుడ్ల గూపుని అనుమతిస్తే ఆ గుడ్ల గూపు ఎలాగైతే కాకి పిల్లల్ని తినేస్తుందో, ఈ సుగ్రీవుడు కూడా ఈ పక్షుల్ని మనల్ని తినేస్తాడు, మనకే విభేదాలు పెట్టేస్తాడు. దయచేసి మీరు ఈ యొక్క విభీషణుడికి మీరు ఇవ్వకండి అని చెబుతాడు శరణాగతి సుగ్రీవుడు. మళ్ళీ అక్కడ ఉన్నట్టు అంగదుడు చెప్తాడు, ప్రభు, ఇతన్ని మనం పరీక్షిద్దాం, ఇతనిలో మంచి లక్షణాలు ఉంటే తీసుకుందాం, లేదంటే శరణాగతి ఇవ్వకండి అంటాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తాడు. శరభుడు అనేటటువంటి వ్యక్తి, అయ్యా, ఇతని పైన మనం గూఢాచారులను పంపిద్దాం, గూఢాచారులు పోయి తెలుసుకొని వచ్చి ఇతను నిజంగా మంచోడు అంటే శరణాగతి ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి అంటాడు. చివరిగా హనుమంతుడి వైపుకి చూస్తాడు రాముల వారు. అప్పుడు హనుమంతుడు, ప్రభు, మీకు నేను సలహా చెప్పేటంతటి వాణ్ణి కాదు ప్రభు, కానీ మీరు నా వంక చూశారు కాబట్టి చెప్పటం నా ధర్మం. ఇప్పుడు కొద్దిమంది అతన్ని మంచివాడు కాదు, అతనికి శరణాగతి ఇవ్వద్దు అంటున్నారు. అతను నిజంగానే మనకు ద్రోహం చేయాలనుకుంటే కామరూపం తెలిసినటువంటి వాడు ఒక వాన రూపాన్ని పొంది మనలో కలిసిపోయి మనకే ఇబ్బంది పెట్టుండేవాడు. అలా కాకుండా తన స్వస్వరూపంతో వస్తున్నాడంటే అతని మాటల్లో నిజాయితీ ఉందని అర్థం. అంతేకాదు ప్రభు, కొద్దిమంది గూఢాచారులు పంపించమని అంటున్నారు. గూఢాచారులు ఎవరిపై పంపించగలం? దూరంగా మనకు కనిపించకుండా ఉండే వాళ్ళపైకి గూఢాచారులను పంపించవచ్చు. మన ఎదురుగా ఉండే వ్యక్తిపైకి ఎలా పంపిద్దాం? నాకెందుకో ఇతనికి మనకు శరణాగతి ఇస్తేనే మంచిది అంటాడు. అప్పుడు రాముల వారు చెప్పినటువంటి ఒక్క శ్లోకం గాని వింటే రాముల వారి యొక్క శరణాగత తత్వం మనకు అర్థమవుతుంది. ఆయన అంటున్నాడు సుగ్రీవుతో, సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి చ యాచతే అభయం సర్వభూతోభ్యో తద్వ్రతం మమ. ఓ సుగ్రీవ, నాకు ఒక వ్రతం ఉందయ్యా. అతను ఎవరైనా కావచ్చు, చివరికి నా శత్రువే కావచ్చు, ఒక్కసారి నా దగ్గరకు వచ్చి నీ వాడు అని చెబితే చాలు, అతనికి సర్వభూతాల నుంచి నేను రక్ష కట్టేస్తాను, రామ రక్ష కడుతాను అని అది నా తత్వం అంటాడు. ఈ శ్లోకం వల్లనే రాముల వారికి ఇప్పటికీ గుళ్ళున్నాయి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచతే అభయం సర్వభూతోభ్యో తద్వ్రతం మమ. ఇది నాకు నేనుగా పెట్టుకున్నటువంటి వ్రతం. ఎవరైనా ఒక్కసారి నా దగ్గరకు వచ్చి, అయ్యా, నేను నీవాడే అని మనసా వాచా నన్ను నమ్మితే అతనికి సర్వభూతోభ్యో సర్వభూతాల నుంచి నేను రక్ష కల్పిస్తానని చెబుతాడు. విభీషణునికి అప్పటికప్పుడే సముద్ర జలాలు తెప్పించి లంకాధిపతిగా పట్టాభిషక్తుని చేస్తాడు. ఆ యొక్క విభీషణుడి శరణాగతి తర్వాత సముద్రుడు శరణాగతి చేస్తాడు. సముద్రుడు కూడా దోవ ఇవ్వకపోతే బ్రహ్మాస్త్రం ఎత్తినప్పుడు వెంటనే సముద్రుడు ప్రత్యక్షమై రాముల వారికి శరణాగతి చేస్తాడు. అయ్యా, మీరు రాళ్ళు వేయండి, నేను చూస్తానంటాడు. అలా వారధి నిర్మాణం అవుతుంది. చివరిగా రావణ యుద్ధం పూర్తవుతుంది. రావణుడు చనిపోతాడు. ఒక్కసారిగా మహాశివుడు, ఆ బ్రహ్మదేవుడు, కుబేరుడు, ఇంద్రుడు అందరూ వచ్చేసి రాముల వారి దగ్గరికి వచ్చి శరణాగతి చేస్తారు. ఏమని చెప్తారంటే రాముల వారితో అంటారు, అయ్యా, మీరెందుకు సీతమ్మని అగ్ని ప్రవేశం చేశారు? మీరు సాక్షాత్ మహావిష్ణువు కదా, మీరెందుకు ఇలా చేశారన్నప్పుడు రాముల వారు అంటారు, ఇందాక ఆస్ట్రేలియా నుంచి ఒకరు మాట్లాడుతూ ఉన్నారు, రాముల వారు ఎక్కడా దేవుడు అని చెప్పుకోలేదు. ఆయన అంటున్నారు, అయ్యా, ఆత్మానం మనుషం మన్యే రమం దశరథాత్మజం. నేను ఏదో మామూలు
రాముడు ఒక మామూలు మనిషి అనుకుంటున్నాను. ఆత్మానా మనుషం మన్యే రామం దశరథాత్మజం, దశరథ మహారాజు యొక్క కొడుకు అనుకుంటున్నాను. కానీ మీరు ఎవరో అంటున్నారు, నాకేమో అర్థం కావటం లేదు ప్రభు. భగవాన్ బ్రవీతుమే సహం యస్య, నేను ఎవరో చెప్పండి అని అన్నప్పుడు బ్రహ్మదేవుడు చెబుతూ స్తుతి చేస్తూ శరణాగతి చేస్తున్నారు. చివరగా దేవతలతో ప్రారంభమైనటువంటి శరణాగతి రామాయణంలో చివరకు దేవతల యొక్క శరణాగతితో సుసంపన్నమవుతుంది. ఎప్పుడైతే రాముల వారు అయ్యా నేను ఎవరు అని అడిగినప్పుడు సాక్షాత్ బ్రహ్మదేవుడు అంటారు, ప్రభో భవాన్ నారాయణో దేవ సీమాం చక్రాయుధో విభు ఏకశృంగో వరాహస్త్వం భూత భవ్య సపత్నజెత్ అనే రాముల వారు చెబుతారు. రాముల వారికి బ్రహ్మదేవుడు చెబుతాడు. అంతేకాదు, అయా అమోఘం బల వీర్యంతే అమోఘస్తే పరాక్రమ నచ మోఘస్థవస్థవ అనే బ్రహ్మదేవుడు దేవతలందరి తరపున రాముల వారిని స్తుతిస్తూ కీర్తిస్తూ మీరు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమనే శరణాగతి చేస్తారు. దాంతో వాల్మీకి రామాయణం సుసంపన్నమవుతుంది. ఎందుకు రామాయణాన్ని శరణాగత శాస్త్రం అని మన పెద్దలు పిలిచేవారో ఇప్పుడు మీకందరికీ ఈ ప్రతిపాదించినటువంటి విషయాల ద్వారా మీకు అవగతమైందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఇలా ఎవరైతే మంచి బుద్ధితో వాళ్ళ కోసం వాళ్ళు శరణాగతి చెయ్యొచ్చు, అలా ఒక మంచి బుద్ధితో ఒక గొప్ప విశ్వాసంతో గొప్ప నమ్మకం, ముఖ్యంగా నమ్మకం ఉండాలి. ఎవరైతే అలాంటి నమ్మకంతో భగవంతుని శరణాగతి చేసి తన పని తాను చేసుకుంటూ వెళుతారో వారు తప్పకుండా జీవితంలోకి వృద్ధిలోకి వస్తారు. ఇది రామాయణ శరణాగత శాస్త్రం యొక్క తత్వం. ఇంతటితో రామాయణం పైన శరణాగత తత్వం పైన ఈనాటి ఉపన్యాసాన్ని నేను పూర్తి చేస్తున్నాను. ఎక్కడెక్కడి నుంచో వింటున్నటువంటి మీకందరికీ ఈ వాల్మీకి మహర్షి జన్మించినటువంటి ఈ రోజున రామాయణం గురించి వింటున్నటువంటి మీకందరికీ మంచి జరగాలని, తదుపరి కాలంలో ఈ రామాయణ వీడియోలను చూస్తున్నటువంటి వారికి కూడా, రామాయణాన్ని పారాయణం చేస్తున్నటువంటి వారికి కూడా మంచి జరగాలని రాముల వారిని ప్రార్థన చేస్తూ ఇంతటితో ఈ యొక్క ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్, అద్భుతంగా ప్రవచనాన్ని అందించారు.